दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां వందే వాల్మీకి కోకిలం. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం మళ్ళీ కలుసుకున్నాం రామాయణం కోసం. ఫిబ్రవరి 16వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం. మనకి సుమారుగా ఒక 2 వారాలు గ్యాప్ వచ్చింది మధ్యలో. గణపతి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా మనం ఆ తర్వాత చేసుకున్నటువంటి శివ కళ్యాణం వీటి ద్వారా మనం కొంచెం వేరే కార్యక్రమాల్లో ఉండడం వల్ల రామాయణంలోకి వెళ్ళలేకపోయాం. అయితే ఎప్పుడైనా వెళ్ళవచ్చు రామాయణంలోకి, కాదనేది ఆలస్యమైనందువల్ల నష్టం ఏమీ లేదు. మొత్తాన్ని రామాయణాన్ని చూడాలి అనేటువంటి మన తపనలో ఏమాత్రం సడలడం అనేది మాత్రం కూడా ఏమీ లేదు. కాబట్టి మనం మళ్ళీ రామాయణంలో ప్రవేశిద్దాం. 109వ సర్గలో ఉన్నాం మనం. సుమారు ఒక 13 శ్లోకాల దాకా మనం చెప్పుకోవడం జరిగింది 109వ సర్గలో యుద్ధకాండలు. ఆ సందర్భం మనకు తెలుసు. రావణ వధ అయిపోయింది. రావణ వధ అయిపోయిన తర్వాత గొల్లుమని ఏడ్చాడు విభీషణుడు. తన అన్నగారిని తలుచుకుని బాధపడ్డాడు. బాధపడినప్పుడు రామచంద్రమూర్తి అన్ని విన్నారు. విన్న తర్వాత ఆయన విభీషణుని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వదంతం హేతుమద్వాక్యం పరిదృష్టార్థ నిశ్చయం రామః శోక సమావిష్టం ఇత్యువాచ విభీషణం. శోక సమావిష్టుడైనటువంటి విభీషణుడితోటి రామచంద్రమూర్తి ఈ రకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. విభీషణుడు ఈ రకంగా మాట్లాడే ముందు రామచంద్రమూర్తి యొక్క రూపం ఎలా ఉండేది అంటే, రావణాసురుని సంహరించిన రాముడు ఎలా ఉన్నాడు అనేటువంటిది చాలా మనకి కొన్ని చోట్ల వర్ణన జరుగుతూ ఉన్నది. మామూలుగా రామచంద్రుడు వేరు, రావణాసురుని సంహరించిన వెంటనే చూసినటువంటి రామచంద్రుడు వేరు. ఆయన రూపం ఎలా ఉంది అని మనకి కొన్ని రామాయణంలో కనపడుతున్న. ఉదాహరణకి అధ్యాత్మ రామాయణంలో హత్వా యుద్ధే దశాస్యం త్రిభువన విషమం వామహస్తేన చాపం భూమౌ విస్తభ్య తిష్టన్ ఇతర కరధృతం భ్రామయన్ బాణమేకం ఆరక్తోపాంత నేత్ర శరదళితవ సూర్యకోటి ప్రకాశో వీరశ్రీ బంధురాంగస్త్రిదశ పతినుత పాతు మాం వీరరామ. ఇప్పుడు మనకు అవుతున్న దర్శనం వీరరామ దర్శనం. ఆ వీరరాముడు ఇప్పుడు మాట్లాడబోతున్నాడు భీషణుడితోటి. చేత్తో విలాసంగా బాణాన్ని తిప్పుతూ ఉన్నారు. ఒక బాణాన్ని తిప్పుతూ ఉన్నటువంటి వీరరాముడు ఆరక్త కోపాంత నేత్ర, ఆ నేత్రం యొక్క చిగురు భాగంలో కొంచెం ఎర్రబడి ఉన్నాయి కోపంతో. సూర్యకోటి ప్రకాశ, కోటి సూర్యుల వెలుగుతోటి వెలిగిపోతున్నటువంటి రామచంద్రుని యొక్క దర్శనం అది అధ్యాత్మ రామాయణకారుడు మనకి చేస్తున్నాడు. అలాగే ఉమా సంహితలో కూడా ఈ రాముని యొక్క వర్ణన ఉన్నది. నిధాయ బాహుం త్రినతస్య కోట్యా మాయోధనోద్ధూతరజోక్షితాంగం సుయాచితం పుల్ల ముఖారవిందం పశ్యంతి రామం కృత పుణ్యపుంజాః. ఇలా ఉన్నటువంటి అప్పుడే రావణాసురుని సంహరించినటువంటి రామచంద్రుడు అందరూ చూడలేరు. కృత పుణ్యపుంజాః, అనేకమైనటువంటి పుణ్యములు చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ దర్శనం అవుతుందయ్యా. ఎలాగా? నిధాయ బాహుం త్రినతస్య కోట్యాం,
మూడుగా వంగి ఉన్నటువంటి బాణం యొక్క చిగురు భాగం వంకరగా ఉన్నటువంటి కోటి అనేటువంటి దాని మీద ఒక బాహు వేసి పట్టుకుని ఉన్నారట. ఆయోధనోద్భూత రజోక్షితాంగం, యుద్ధంలో చేసి 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 ఆ ఆ యుద్ధంలో వెలుగుతున్నటువంటి ఆ పరాగం, ఆ దుమ్ము అంతా పైకి లేచి అదంతా పడింది మీదన. ఆ పడినటువంటి దాంతోటి ఆ రజస్సు చేత పూయబడినటువంటి సుందరమైనటువంటి దేహం కలవారట అయ్యారట ఆయన. సుయాచితం పుల్ల ముఖారవిందం, ఆ ఆయన ఆ బాగా వికసించినటువంటి ముఖారవిందంతో ఉన్నారట. బాగా సుందరమైనటువంటి ఆ అంగములు కలిగి ఉన్నారు, వికసించినటువంటి ముఖంతో కలిగి ఉన్నారు. అటువంటి రాముణ్ణి కొంతమంది పుణ్యులు చూస్తారయ్యా, అందరికీ కుదరదు. మిత్రై సమేతం హతశత్రు సంఘం కృపాకరం శ్యామల దేహయుక్తం కోదండ దీక్షా గురుమాదరేణ భజంతి ఏ ధన్యతమాధరణ్యా. కోదండ దీక్షా గురుమూర్తిట ఆయన. కోదండం అనేటువంటి దాన్ని వాడుతాను అనేటువంటి దీక్ష వహించినటువంటి ఆ యుద్ధ విశారదుడు. యుద్ధం చెయ్యాలంటే, బాణం వేయాలంటే, ధనుసుని వాడాలంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయనే గురువుగా స్వీకరించాలి. మామూలు వాళ్ళు ఎవరు అంత అందంగా బాణాలు వేయలేరు. కాబట్టి అటువంటి కోదండ దీక్షా గురుని ఆదరేణ ఏ భజంతి నరాహ తే ధన్యతమాహ ధరణ్యాం. అటువంటి రాముణ్ణి చూసి ఆయనకి నమస్కారం పెట్టుకునేటువంటి వాళ్ళు ధన్యులయ్యా. జటాధరం ఫుల్ల మనోజ్జహాసం సౌమిత్రిడా సేవిత వామ భాగం శరాసనం బాణ పరంచ హస్తే విభ్రాణమాద్యం గురుమానతోస్మి. జటాజూటం ధరించి ఉన్నవాడు, మందస్మితం అయినటువంటి ముఖారవిందం కలిగినటువంటి వాడు, ఎడమవైపు లక్ష్మణస్వామి ఉండి సేవిస్తూ ఉండగా నిలబడినటువంటి వారు, ఆ ధనుస్సుని దివ్యమైన బాణాన్ని కూడా చేతులతో పట్టుకుని ఉన్నటువంటి వారు అయినటువంటి సర్వలోక గురుం, సమస్త లోకాలకి గురువైనటువంటి ఆద్యం గురుం ఆనతోస్మి, ఆది గురువైనటువంటి రామచంద్రుణ్ణి నేను ఆశ్రయిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. పైనుంచి పరమేశ్వరుడు చూపిస్తూ ఉన్నాడు పార్వతీదేవికి. పార్వతి ఒకసారి కిందకి చూడు, మా రామచంద్రుడు ఎలా ఉన్నాడు చూడు అని చెప్పి ఆ రావణాసురుడు అప్పుడే సంహరించినటువంటి రాముని చూపిస్తున్నాడు పరమేశ్వరుడు. పశ్య రామస్య దేవిత్వం ధీరోదాత్తత్వలక్షణం గంభీర సార సంపన్నః కృపావాన్ అవికథనః పరకీయ గుణగ్రాహీ ధీరోదాత్తో నిగద్యతే. మొత్తానికి పార్వతి చూడు, ఆ రామచంద్రుడు ఒకసారి చూడు. ధీరోదాత్తుడు అనేటువంటి దానికి ఎవరినైనా ఉదాహరణ చెప్పాలంటే ఇదిగో ఆ రామచంద్రుడే ఉన్నాడు కదా, ఆ రామచంద్రుడే ధీరోదాత్తుడు అని చెప్పాలి సుమా. గంభీర, ఎంత గంభీరంగా ఉన్నారో చూడు. సార సంపన్న కృపావాన్ అవికథన, తనను తాను ముఖ్య పొగుడుకునేటువంటి వాడు కాదు. నేను ఇంతటివాడిని అంతటివాడిని అని ఏనాడు చెప్పుకునేటువంటి వాడు కాదు. కృపావాన్, ఎదుటి వారి మీద దయ చూపించేటువంటి వాడు. సార సంపన్న, సారముతో కూడినటువంటి వాడు, బలము కలవాడు చెప్పి రాజ్యస్థో వా వనస్థో భవతి రఘుపతి తుల్య వక్త్ర ప్రసాద కైలాసోద్ధరణాదీన్ ప్రకటయతి గుణానద్భుతాన్ రావణస్య సీతాశ్లేషాభిలాషిణ్యపి గళ విపినే న్యస్త శస్త్ర కృపావాన్ లజ్జా సింధౌ నిమజ్జతి అవనత వదనః కిన్నరైర్గీయమానః. శ్రీరామచంద్రుని పరమేశ్వరుడు అలా పొగుడుతున్నాడు. ఆవిడంటుంది, శ్రీరామచంద్రుడు ఉన్నాడే నువ్వు ఇందాక చూపిస్తున్నటువంటి ఆయన, రాజ్యస్థోవా వనస్థోవా, రాజ్యంలో ఉన్నా సరే వనంలో ఉన్నా సరే, రఘుపతి తుల్య వక్త్ర ప్రసాద, ఆ ముఖంలో ఏమి మార్పు ఉండదయ్యా ఆయనకి. రాజ్యంలో ఉన్నానని ఆనందము లేదు, అరణ్యంలో ఉన్నానని దుఃఖము లేదు. అది నేను గమనిస్తూ ఉన్నాను. అది గమనించావా నువ్వు పరమేశ్వర అని పార్వతీదేవి రాముడు వారి చూపించి చెబుతూ ఉన్నది. సమానమైనటువంటి ముఖ అనుగ్రహం, ముఖం యొక్క ప్రసాద గుణం లేదా ఆనంద గుణం కలిగి ఉన్నటువంటి వాడు. అంతేకాదు పరగుణగ్రాహి, అవతల వాళ్ళ గుణాన్ని గ్రహించేటువంటి వాడయ్యా మీ రామచంద్రుడు. ఆయన రావణాసురుడు కైలాసాన్ని కదిపేశాడు అనేటువంటి ఎంత గొప్పగా ఆయన వర్ణించాడు. ఆయన ఆనందపడిపోతాడు రావణాసురుడు తలుచుకున్నప్పుడు. కైలాసాన్ని కదిపేసేటంతటి మహావీరుడితో నేను పోరాడాను అని.
కిన్నెరులందరూ కూడా ఆయన యొక్క యశస్సుని శ్లాఘిస్తూ ఉంటే ఆయన చూడు ఎలా ముడుచుకుపోతూ ఉన్నాడు సిగ్గుతోటి. నేను ఇతని వాడని అందరూ పొగుడుతుంటే ఎవరైనా తలెత్తుకుంటారు. ఆయన సిగ్గుతో కుచించుకుపోతూ ఉన్నాడు. ఆ- లజ్జా సింధో నిమజ్జతి. లజ్జా సముద్రంలో, సిగ్గు అనేటువంటి సముద్రంలో మునిగిపోయి దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఈ పొగడ్తలు వినలేక. అదయ్య ఆయన గొప్పదనం. అది ఈ రామచంద్రమూర్తి. రామో విభీషణం దృష్ట్వా హనుమంతమధాంగదం లక్ష్మణం కపిరాజం చ జాంబవంతం తథా పరాన్ పరితుష్టేన మనసా సర్వాన్ దేవో బ్రవీద్వచః. మొత్తానికి హనుమంతుడిని, విభీషణుడిని, అంగదుడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని, జాంబవంతుడిని, తక్కిన వాళ్ళని చూసి సంతోషమైనంతో కూడినటువంటి మనసుతోటి, ఆనందంతో ఉన్న మనసుతోటి వారందరితోటి చెప్పారు రామచంద్రుడు. ఏమని? నా గొప్పతనం ఏమీ లేదయ్యా, మీరందరూ కష్టపడిన దాని వల్ల రావణాసురుడు మరణించాడు. ఎంత కష్టపడి మీరందరూ వారితో యుద్ధం చేశారయ్యి. కాబట్టి ఆ కీర్తి ఏదైనా దక్కాలంటే నాకు కాదు దక్కవలసింది, మీ అందరికీ దక్కాలి. మీరు చేసినటువంటి యుద్ధం అటువంటిది. భవతాం బాహువీర్యేణ నిహతో రావణో మయా. మీ బాహువీర్యం వల్ల రావణాసురుడిని నేను చంపగలిగాను. కీర్తి స్థాస్యతి వహ పుణ్యా యావత్ చంద్ర దివాకరు. చంద్ర సూర్యులు ఇద్దరు ఉన్నంత కాలం, సూర్యచంద్రుడు వెలిగినంత కాలం మీ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ రావణ వధలో మీ అందరూ చేసినటువంటి సహాయానికి నేను కృతజ్ఞుడను. కీర్తయిష్యంతి భవతాం కథా త్రైలోక్య పావనీం యయోపేతాం కలిహరాం యాస్యంతి పరమాంగతిం. ముల్లోకాల్లో కూడా మీ కీర్తిని అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. రామాయణ గానం చేసిన వాళ్ళందరూ కూడా మీ అందరూ చేసినటువంటి మీ చూపించినటువంటి పరాక్రమం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్న వాళ్ళందరూ కూడా పరమగతిని పొందుతారు. అంటే రామకథలో ఈ వానరులు చేసినటువంటి సహాయం గురించి మనం ప్రస్తావించుకుంటే మనకి దక్కేది ఏమిటయ్యా అంటే మోక్ష ప్రాప్తి. కాబట్టి అది నేను హామీ ఇస్తున్నాను అని చెప్తున్నారు రామచంద్రమూర్తి. మొత్తానికి ఆ రకంగా రామచంద్రమూర్తి మాట్లాడుతున్నటువంటి సమయంలో విభీషణుడు ఏడిస్తే విభీషణుడు ఊరుకోబెట్టడానికి రామచంద్రమూర్తి హేతుమద్దు వాక్యం, చక్కటి హేతువుతో కూడినటువంటిది, చక్కటి తర్కానికి నిలబడేటువంటి వాక్యాన్ని పలుకుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. నాయం వినష్టో నిశ్చేష్ట చమరే చండ విక్రమ అత్యున్నత మహోత్సాహ పతితోయం అశంకిత. ఇతడు పిరికి పందవలే ఏమీ చేయకుండా మరణించాడు అనుకోవడానికి లేదయ్యా. యుద్ధంలో తీవ్రమైనటువంటి పరాక్రమంతో కోరి గొప్ప ఉత్సాహాన్ని చూపి నిర్భయంగా ప్రాణాలు విడిచాడు. కాబట్టి ఇటువంటి వాడి గురించి నైవం వినష్టాః శోచ్యంతే క్షత్రధర్మ వ్యవస్థితాః వృద్ధిమాశంసమానాయే నిపతంతి రణాజిరే. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి వారు రణభూమిలో యుద్ధాన్ని చేసి మరణించిన వారి గురించి దుఃఖించడం తప్పు. వారు వీర స్వర్గాన్ని పొందారని ఆనందించాలి తప్ప వారు దుఃఖపడకూడదు. ఏన సేంద్రాస్త్రయో లోకాః త్రాసితాయుధి ధీమత తస్మిన్ కాల సమాయుక్తేన కాల పరిశోచితుం. ఏ బుద్ధిమంతుడైతే యుద్ధంలో ఇంద్రుణ్ణి మొదలైన వాళ్ళని కూడా జయించి సమస్త లోకాల్ని భయపెట్టేటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అతడు మరణించాడని విచారించడానికి ఇది సమయమయ్యా. అతడు చక్కగా వీరుడి వలె మరణించాడు. నైకాంత విజయో యుద్ధే భూతపూర్వ కదాచన పరైర్వాహన్యతే వీరః పరాన్ వాహంతి సంయుగే. యుద్ధంలో తప్పక విజయమే లభిస్తుంది అని ఎవరూ నిశ్చయంగా చెప్పలేదు. కానీ ఎవడైతే అవతలవాడిని సంహరించి అవసరమైతే అవతలవాడి చేత మరణించడానికి కూడా సిద్ధపడి యుద్ధం చేస్తాడు, అటువంటి వాడు స్వర్గాన్ని పొందుతాడు. ఇయం హి పూర్వైః సందిష్టా గతిః క్షత్రియ సమ్మత క్షత్రియో నిహతః సంఖ్యేన శోచ్యః ఇతి నిశ్చయః. ఇతని గురించి నిశ్చయముగా మనం ఆలోచించడానికి ఏమీ లేదు కదా అని చెప్పి తదేవం నిశ్చయం దృష్ట్వా తత్వమాస్థాయ విజ్వరః యదిహానంతరం కార్యం కల్ప్యం తదను చింతయ. అనంతర కార్యం ఏమి చేయాలి అన్నది నువ్వు చూడాలి. అంటే దేహానికి చేయవలసినటువంటి తర్వాత కార్యక్రమాల గురించి నువ్వు చూడాలి తప్ప నువ్వు ఇతని గురించి ఆలోచించకూడదు. తముక్త వాక్యం విక్రాంతం రాజపుత్రం విభీషణః ఉవాచ శోక సంతప్తో భ్రాతుర్హితం అనంతరం.
మొత్తానికి శోకసత్తుడైనటువంటి విభీషణుడు రామచంద్రుడితోటి ఈ విధంగా పలకబడిన వాడి రామచంద్రుడు ఈ రకమైనటువంటి మాట చెప్పిన తర్వాత తన సోదరుడికి చేయవలసిన కార్యం గురించి మాట్లాడుతున్నాడు. యోయం విమర్దేశ విభగ్న పూర్వ సురై సమస్తైరపి వాసవేన భవంతమాసాద్య రణే విభగ్నో వేలామి వాసాద్య యథా సముద్ర. ఇంతవరకు ఎన్ని బాణాలు తగిలినా ఎవరి బాణాలకి కూడా లెక్క చేయకుండా కనీసం నొప్పిని కూడా పొందనటువంటి రావణాసురుడు రామచంద్ర ఈనాడు నీ బాణాలకి నేల కూరాడు కదా. అనేన దత్తాని వనీపకేషు భుక్తాశ్చ భోగాః నిభృతాశ్చ భృత్యాః ధనాని మిత్రేషు సమర్పితాని వైరాణ్యమిత్రేషు నిపాతితాని. యాచకులకు చక్కగా దాన ధర్మాలు చేసుకున్నాడు, యజ్ఞయాగాదులు చేశాడు, ఎన్నో భోగాలను అనుభవించాడు, తన కింద పని చేసేటువంటి భృత్యులందరినీ చక్కగా చూసుకున్నాడు, మిత్రులందరికీ కూడా ధనధాన్యాలు ఇచ్చాడు, శత్రువులకి సరి అయినటువంటి శిక్షణ విధించాడు. కాబట్టి ఇటువంటి వాడి గురించి ఏం చెప్పమంటావు రామచంద్ర? ఏషోహితాగ్నిశ్చ మహాతపాశ్చ వేదాంతగ కర్మసు చాగ్ర్యసూరః ఏతస్య యత్ ప్రేతగతస్య కృత్యం తత్కర్తుమిచ్ఛామి తవ ప్రసాదాత్. ఇటువంటి వాడికి, ఆహితాగ్ని అనేటువంటి వాడికి, మహాతపస్సులు చేసినటువంటి వాడికి, వేదాంగవేత్తకి, కర్మలు చేయడంలో అందరికన్నా ముందు ఉండేటువంటి వాడికి ఇప్పుడు ప్రేత కార్యాలు చేయవలసినటువంటి సమయం వచ్చింది. అది నీ అనుగ్రహంతో నేను చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాను. సతస్య వాక్యై కరుణైర్మహాత్మా సంబోధిత సాధు విభీషణేన ఆజ్ఞాపయామాస నరేంద్ర సూను స్వర్గీయమాధానమదీన సత్వః. మొత్తానికి ఇలా ప్రార్థించగానే రామచంద్రమూర్తి ఆయనతోటి అద్భుతమైన మాట చెప్పారు. మరణాంతాని వైరాణి, ఇది చెప్పుకున్నాం మనం. మరణాంతాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం క్రియతామస్య సంస్కారః మమాప్యేష యథా తవ. రామచంద్రమూర్తి కౌదార్యం తెలియాలి అంటే ఈ శ్లోకం ఎన్నిసార్లు చెప్పుకోవాల్సిందే, మళ్ళీ మళ్ళీ చెప్పుకున్న పెద్ద తప్పేమీ లేదు. మరణాంతాని వైరాణి, వైరాలన్నీ కూడా మరణంతో సమసిపోవాలి, ఆగిపోవాలి. అవతల వాడు మరణించాక కూడా ఇంకా మనలో వైరం పెట్టుకున్నామంటే వాడు మరణించకుండా ఉన్నట్లే లెక్క. కాబట్టి నీ వైరం అక్కడితో ఆగిపోవాలి, మరణమే అంతంగా కలివి కావాలి వైరాలన్నీ కూడా. కాబట్టి నిర్వృత్తం న ప్రయోజనం, మన ప్రయోజనం నెరవేరిపోయింది కదా, ఇంకా సీతమ్మని రావణాసురుడు చెర నుంచి మనం విడిపించేశాం. కాబట్టి ఇంక మన వైరానికి కారణమేమీ లేదు. మనం ఎవరితో వైరం పెట్టుకున్నామో అతడే లేడు ఇప్పుడు. కాబట్టి వైరి మరణించగానే నీలో వైరి భావం పోవాలి. అది పోకపోతే నువ్వు ఇంకా వాడితో యుద్ధం చేస్తున్నట్టు లెక్క. వాడు మరణించిన చాలా ఏళ్ల తర్వాత కూడా వాడితో యుద్ధం చేస్తూనే ఉంటాం మనం, వాడి మీద వైరభావం పోకపోతే. కాబట్టి ప్రియతామస్య సంస్కార, అతడి పార్థివ శరీరానికి నువ్వు అంతిమ సంస్కారాలు చక్కగా చెయ్యవుడుగాక. మమాప్యేష యథా తవ, నీకెలా సోదరుడు, మమాపి నాకు కూడా, నీకు ఎలాగో అతడు నాకు కూడా సోదరుడికి సమానుడే. ఎందుకంటే నువ్వు నా సోదరుడు అయితే నీ సోదరుడు నాకే సోదరుడు అవుతాడు, అందులో సందేహమే ఉంది. కాబట్టి నేను సోదరుడు అనుకుంటున్నాను. కాబట్టి రావణాసుడు కూడా నాకు సోదరుడే అవుతాడు. అతడు దోషాలు చేశాడు అనేటువంటి మిషతోటి నువ్వు గనక ఈ సంస్కారాలు చెయ్యను అంటే గనక చాలా దారుణంగా ఉండేది. అప్పుడు నేనే సంస్కారాలు చేయవలసి వచ్చేది. కాబట్టి నువ్వు మరణం అయిపోయింది కాబట్టి అతని మీద ఉన్నటువంటి సమస్త వైరాలు వదిలిపెట్టేసి చక్కగా సంస్కారాలు చెయ్యి అని చెప్పగానే రావణాసురుడు మరణించాడు అనేటువంటి వార్త అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. విలువెలువంటూ అంతఃపురాద్ వినిష్పేతు రాక్షస్య శోకకర్షితాః. బాగా ఏడుస్తూ విలపిస్తూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ ఆ యుద్ధ భూమిలోకి పరుగున వస్తూ ఉన్నారు. వార్యమాణాః సుబహుశః వేష్టంత్యః క్షితిపాంశుషు. కొంతమంది పరిగెట్టలేక ఆ మట్టిలో, ఆ బురదలో జారిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. విముక్త కేశః, కేశపాశాలన్నీ విడిపోయాయి. శోకార్తాః, శోకంతో ఆర్తితో ఉన్నారు. గావః వత్సహతా యథా, వత్స గనక ఆవు దూడ గనక మరణించినట్లయితే ఆవు ఎంత దారుణంగా విలపిస్తూ బాధపడుతుందో ఆ రకంగా బాధపడుతూ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఉత్తరేణ వినిష్క్రమ్య ద్వారేణ సహ రాక్షసైః, ఆ లంకా నగరానికి ఉన్నటువంటి ఉత్తర ద్వారం గుండా వాళ్ళందరూ కూడా బయటికి వచ్చారు.
ప్రవిశ్యాయోధనం ఘోరం విచిన్వంతో హతం పతిం. వందల కొద్దీ వేల కొద్దీ ఉన్నటువంటి ఆ శవాల మధ్యలో తమ పతి ఎక్కడున్నాడు అని ఆ రాక్షసులందరూ వెతుక్కుంటూ ఉన్నారు. ఆర్యపుత్రేతి వాదిన్య హానాథేతి సర్వశః. గబుక్కున ఒక ఆవిడ ఎవరికో మరణించిన తన భర్త కనపడ్డాడు. ఒక ఆవిడ ఎవరికో మరణించిన తన సోదరుడు కనిపించాడు. ఒక ఆవిడ ఎవరికో మరణించిన తన కుమారుడు కనిపించాడు. ఒక ఆవిడ ఎవరికో మరణించిన తన తండ్రి కనిపించాడు. హా నాథ ఆర్యపుత్ర, గట్టిగా కేకలు వినపడుతూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. పరిపేతు కబంధాంకా మహిం శోణిత కర్దమా. కొందరు మొండాలు లేని శిరస్సులు పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. కొందరు శిరస్సు లేని మొండాల్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. అలాగా జరిగినటువంటి ఆ శవాల మధ్య నుంచి వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. తాహ తా బాష్ప పరిపూర్ణాక్ష్య భర్తృశోక పరాజితా కరేణ్వైవ వర్ధంత్యో వినేదుర్హతయూథపాః. మదపుటి ఏనుగు మరణిస్తే దాని భార్య ఏనుగులందరూ ఆడు ఏనుగులని ఎలా వెనకాల పరిగెడతాయో ఆ రకంగా పరిగెడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. దదృశుస్తా మహాకాయం మహావీర్యం మహాద్యుతిం రావణం నిహతం భూమౌ నీలాంజన చయోపమం. కాటుక కొండల నేల మీద పడి ఉన్నటువంటి పెద్ద శరీరం కలిగినటువంటి మహావీరుడైనటువంటి మహాకాంతితో విరిగిపోతూ ఉన్నటువంటి రావణ శరీరాన్ని వాళ్ళందరూ చూశారు. తాపతిం సహసా దృష్ట్వా శయానం రణపాంసుషు నిపేతుస్తస్య గాత్రేషు ఛిన్నాః వనలతా ఇవ. యుద్ధభూమిలో ఆ దుమ్ము ధూళిలో పడి పొర్లుతూ ఉన్నటువంటి రావణ శరీరాన్ని హఠాత్తుగా చూసి వాళ్ళందరూ ఒక లతని తెగ్గొడితే ఏ రకంగా అది నేల మీదకి రాలిపోతుందో అలాగా అతని శరీరం మీద పడిపోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. బహుమానాత్ పరిష్వద్య కాచిదేవం రురోధః చరణౌ కాచిదాలంబ్య కాచిత్ కంఠే వలంబ్య చ. కొందరు పాదాలు పట్టుకుని వెలిపిస్తూ ఉన్నారు, కొందరు కంఠాన్ని పట్టుకుని వెలిపిస్తూ ఉన్నారు, కొందరు గట్టిగా శరీరాన్ని ఆలింగనం చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. అంటే ప్రేమతోటి అతని శరీరంలో ఏ భాగం ఎవరికి దొరికితే వాళ్ళు పట్టుకుని వెలిపిస్తూ ఉన్నారు. పాదాలు కొందరు, కంఠం కొందరు, పక్షస్థలాన్ని కొందరు, ముఖాన్ని కొందరు అలా. ఉక్షిప్య భుజౌ కాచిత్ భూమౌ సుపరివర్తతే అతస్య వదనం దృష్ట్వా కాచిత్ మోహం ఉపాగమతు. భుజములు పైకెత్తి బాగా నేల మీద దొల్లుతూ ఉన్నదట ఒక ఆవిడ మరణించిన అతని ముఖాన్ని చూసి మూర్ఛపోయి మళ్ళీ తేరుకుంటూ ఉన్నదట కాసేపటికి. ఆ రకంగా మోహం ఉపాగమత్ కాచిత్, ఒక ఆవిడ పూర్తిగా మూర్ఛపోయింది ఆ మరణించిన ఆయన యొక్క ఆ వదనాన్ని చూడగానే. ఆ రకంగా విలపిస్తూ ఉన్నారు స్త్రీలందరూ. కాచిదంకే శిరకృత్వా రురోధ ముఖమీక్షతి. ఒక ఆవిడ ముఖం కేసి తదేకంగా చూస్తూ తన ఒళ్ళో ఆ మరణించిన రావణాసుడి యొక్క శిరస్సుని తన ఒళ్ళో పెట్టుకుని ఆ శిరస్సు కేసి చూస్తూ రురోధ బిగ్గరగా ఏడుస్తూ ఉంది. స్నాపయంతి ముఖం బాష్పైః తుషార్తారైవ పంకజం. ఆవిడ ఏడుస్తున్నటువంటి కన్నీళ్ళన్నీ కూడా అతని ముఖం మీద పడుతూ ఉన్నాయి. ఎలా కనపడుతున్నాయంటే ఒక పద్మం మీద మంచు బిందువులు పడితే ఎలా ఉంటుందో అలా ఉందట రావణాసుడి యొక్క ముఖం. ఈవిడ ఏడుస్తున్నటువంటి జలజలా కారుతున్నటువంటి కన్నీళ్ళన్నీ ఆ మరణించినటువంటి రావణాసుడి యొక్క ముఖం మీద పడుతూ ఉన్నాయి. ఏవమార్తాపతిం దృష్ట్వా రావణం నిహతం భువి సుకృషు బహుధా శోకాత్ భూయః తాః పర్యదేవయన్. ఈ రకంగా మిక్కిరి ఆర్తితోటి ఆ స్త్రీలందరూ కూడా నేలపై పడి దొర్లుతూ ఉన్నారు. భర్త అయిన రావణుని చూసి దుఃఖంతో అనేక విధాలుగా ఏడుస్తూ ఉన్నారు. ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటలు కొన్ని అర్థం కూడా కావటం లేదు, అంత బిగ్గరగా విలపిస్తూ ఉన్నారు. ఏన విత్రాసితః శక్రః ఏన విత్రాసితః యమః ఏన వైశ్రవణో రాజా పుష్పకేన వియోజితః గంధర్వాణాం ఋషీణాం చ సురాణాం చ మహాత్మనాం భయం ఏన రణే దత్తం సోయం సేతే రణే హతః. సహా అయం రణే హతః సేతే. యుద్ధంలో అటువంటి రావణాసుడు నేల మీద పడి దొరుకుతూ ఉన్నాడయ్యా, పడిపోయి ఉన్నాడు. ఎటువంటి రావణాసుడు? ఏన విత్రాసితః శక్రః. శక్రుడు దేవేంద్రుడు ఎవరిని చూసి గడగడలాడిపోయాడో అటువంటి రావణాసురుడు నేల మీద పడుకున్నాడు.
ఏన విత్రాసిత యమః, యముడు ఎవరిని చూసి గడగడలాడిపోతాడు, మృత్యుదేవత ఎవరిని చూసి భయపడిపోతుందో అటువంటి ఆయన ఇప్పుడు నేల మీద పడి దొరుకుతూ ఉన్నాడు. ఏన వైశ్రవణో రాజా పుష్పకేన వియోజిత, కుబేరుడంతటి వాడు ఎవరి చేతుల్లో దెబ్బలు తిన్నాడో, ఎవడి యొక్క పుష్పకం యుద్ధం చేసి లాక్కోబడిందో అటువంటి ఆయన ఇవాళ నేల మీద దుమ్ములో ధూళిలో పడిపోయి దొరుకుతూ ఉన్నాడు, మరణించి ఉన్నాడు. గంధర్వాణాం ఋషీణాంచ సురాణాంచ మహాత్మనాం భయం ఏన రణే దత్తం సోయం సేతే రణే హతః. గంధర్వులు, ఋషులు, దేవతలు, దానవులు, అందరు మహాత్ములు అందరూ కూడా ఎవరిని చూసి గడగడలాడిపోయారో, ఎవరైతే వాళ్ళందరికీ భయాన్ని పుట్టించాడో అటువంటి రావణుడు ఈనాడు సేతే రణే హతః, యుద్ధంలో మరణించి ఈ రకంగా శయనించి ఉన్నాడు యుద్ధ భూమిలో నేల మీద. అసురేభ్యః సురేభ్యో వా పన్నగేభ్యోపి వా తథా భయం యో న విజానాతి తస్యేదం మానుషాత్ భయం. ఏనాడు భయం అనే మాట వినలేదు రావణాసుడు. అసురుల దగ్గర నుంచి భయం లేదు, దేవతల దగ్గర నుంచి భయం లేదు, పన్నగముల దగ్గర నుంచి భయం లేదు, ఎవరి దగ్గర నుంచి ఏనాడు భయం అనేటువంటి ఎరుగని వాడు, భయం అనే మాటే తెలియని వాడు, భయం ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి రావణాసురుడు ఒక మానవుడికి భయపడిపోయాడయ్యా చెప్తున్నారు వాడు. అసురేభ్యః సురేభ్యో వా పన్నగేభ్యోపి వా తథా భయం యో న విజానాతి తస్య ఇదం మానుషాత్ భయం. మహా శక్తివంతులైనటువంటి అసురులు, సురులు, పన్నగులు వీళ్ళకే భయపడినటువంటి రావణాసుడు ఒక మానవుడికి భయపడిపోయాడయ్యా, భయపడిపోయి ఈ స్థితి తెచ్చుకున్నాడయ్యా. అవధ్యో దేవతానాం యస్తథా దానవ రక్షసాం అతః సోయం రణే సేతే మానుషేణ పదాతినా. ఎవడైతే దేవతల చేత దానవుల చేత కూడా సంహరింపడానికి వీలు కానివాడు, ఏ శక్తి కూడా ఎవరినైతే సంహరించలేదు అటువంటి వాడు సోయం హతః రణే సేతే, ఇప్పుడు యుద్ధ భూమిలో మరణించి శయనిస్తూ ఉన్నాడు మానుషేణ పదాతినా. ఒక మానవుడైనటువంటి వాడి చేత పదాతినా, యుద్ధంలో చంపబడిన వాడి శయనించి ఉన్నాడు రెండు కాళ్ళతో నడిచేటువంటి, పాదాలతో నడిచేటువంటి వాడితోటి, అంటే కనీసం సరైన రథం కూడా లేనటువంటి ఒక మానవుడితోటి, చాలా అల్పాయుష్కుడైనటువంటి అల్పబలుడైనటువంటి ఒక మానవుడి చేతిలో ఈ రకమైనటువంటి ఇది పాదచారి అయినటువంటి మానవుడి చేతిలో మరణాన్ని పొందాడు. యో న శక్య సురైర్హంతుం న యక్షైః న అసురైస్తథా సోయం కశ్చిదివాసత్వో మృత్యుం మత్స్యేన లంభితః. ఎవరినైతే దేవతలు గాని, యక్షులు గాని, అమరులు గాని సంహరించను లేరో, ఎదిరించలేరు, ఎలాగో ఇంకా సంహరించడం దాకా అటువంటి రావణాసురుడు ఒక మామూలు వ్యక్తిలాగా అసత్వః ఇవ, ఏమీ బలం లేనటువంటి ఒక మామూలు ప్రాకృతమైనటువంటి వాడిలాగా మృత్యుం మత్స్యేన లంభితః, ఒక మానవుడి చేత మృత్యువుని పొందింపబడ్డాడు, మృత్యువు పొందాడు మానవ మాత్రుడి చేత. ఒక మానవుడు వచ్చి, పదాతి అయినటువంటి ఒక మానవుడు వచ్చి చంపేశాడు రావణాసుడు అంతటి వాడిని అని చెప్పి వాళ్ళు రావణాసుడి యొక్క గొప్పతనాన్ని తలుచుకుని మరణించడం ఏదో మహా గొప్పవాడితో మరణించిన అర్థం, పదాతి అయినటువంటి అల్పాయుష్కుడైనటువంటి మానవుడి చేతిలో మరణించేశాడు. ఎవరికి భయపడినటువంటి వాడు ఒక మానవుడికి భయపడిపోయాడు చివరికి అని చెప్పి పాపోతూ ఉన్నారు. ఏవం వదంత్యః రురుదుః తస్య తా దుఃఖితా స్త్రియః భూయ ఏవ చ దుఃఖార్తాః విలేపుశ్చ పునః పునః. మాటి మాటికి విలేపుః, విలపిస్తూ ఉన్నారు వాడు. రురోదః, రురుదుః, ఏడుస్తూ ఉన్నారు. ఈ రకంగా రకరకాలుగా మాట్లాడుకుంటూ దుఃఖంతో ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ మాటి మాటికి తలుచుకుని రావణాసుడి గురించి విలపిస్తూ ఉన్నారు.
అశృణ్వతాతు సుహృదాం సతతం హితవాదినాం మరణాయ కృతా సీతా రాక్షసాశ్చ నిపాతితాః ఏతాసమమిదానీం తే వయమాత్మా చ పాతితః. వాడు రావణాసురుడు చేసినటువంటి ఒక చిన్న దుష్కృతం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎవరు చెప్తే విన్నాడు కాదయ్యా, ఒక్కళ్ళ మాట చెవిని పెట్టి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. అశృణ్వతాతు సుహృదాం, స్నేహితులు ఎవ్వరి మాట వినలేదు. సతతం హితవాదినాం, ఎప్పుడూ హితాన్ని కోరేటువంటి, అతడు బాగుండాలి అని కోరేటువంటి స్నేహితులు చెవినిల్లు కట్టుకొని పోయారు. వాళ్ళ మాట ఏమీ కూడా వినలేదు. మరణాయాకృత సీత, మరణించడం కోసమే సీతను తీసుకొచ్చాడు అని మాకు అనిపిస్తున్నది. రాముని చేతిలో మరణించాలి అనేటువంటి కోరికతోనే సీతాభరణం చేశాడు అని మాకు అనిపిస్తూ ఉన్నది. లేకపోతే ఇంతమంది చెప్పిన సలహాని పెడచెవిని పెట్టి సీతని అపహరించాడు. రాక్షసాశ్చ నిపాతితాః, ఏమైంది దాని ఫలితం? రాక్షసులందరూ కూడా ఎంతో మంది మరణించారు. ఆత్మాచ పాతితః, తాను కూడా, తన శరీరం కూడా, తాను కూడా దగ్ధమైపోయాడు ఈ యుద్ధ యజ్ఞంలో. కాబట్టి సమం తే ఏతావయమిదానీం, ఇప్పుడు నీకు మాకు తేడా ఏం లేదు. అంటే ఏమిటి? నువ్వు మరణించావు, మేము బ్రతికి ఉన్నా మరణించిన వాడితో సమానం అయిపోయాము. కాబట్టి నువ్వు మరణించావు, మేము మరణించాము, నీకు మాకు ఏమీ తేడా లేదు అని చెప్పి వాళ్ళందరూ ఆ రావణాసుడి యొక్క శరీరం మీద పడి విలపిస్తూ ఉన్నారు రాక్షస స్త్రీలందరూ. బ్రువాణోపిహితం వాక్యం ఇష్టో భ్రాతా విభీషణః దృష్టం పరుషితో మోహాత్ త్వయా ఆత్మవధ కంక్షిణః. మనం పౌరస్య హృదయం అని చెప్పుకున్నాం. రావణాసురుడులోని జీవుడి యొక్క కోరిక ఏమిటంటే రాముడి చేతిలో మరణించాలి అనేది కోరిక. ఎందుకంటే త్వరగా ఆ జన్మ ముగిస్తే ఇంకో జన్మ ఉంది ఆఖరి, అది కూడా ముగిస్తే మళ్ళీ కైలాస వైకుంఠం దగ్గరికి వెళ్ళిపోవచ్చు ద్వారపాలకులుగా. కాబట్టి వీళ్ళకు కూడా అనిపిస్తూ ఉన్నది, ఎంత హితం చెప్పాడు నీ సోదరుడైనటువంటి విభీషణుడు. సీత మరి రామచంద్రమూర్తికి సర్వాలంకార భూషితగా చేసి సగౌరవంగా సమర్పించేసి ప్రాణాలు దక్కించుకో, లంకానగరాన్ని దక్కించుకో, నీ రాక్షసులని బంధువుల్ని అందరినీ నువ్వు కాపాడుకో అని చెవినీళ్ళు కట్టి పోరాడు నీ యొక్క సోదరుడైనటువంటి విభీషణుడు. బ్రువాణోపిహితం వాక్యం ఇష్టః భ్రాతా విభీషణః, నీ ప్రియ సోదరుడైనటువంటి విభీషణుడు హితమైనటువంటి మాటలు పలికినప్పుడు దృష్టం, చాలా పరుషంగా, పరుషితః, చాలా దార్ష్ట్యాన్ని చూపిస్తూ, చాలా కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ, మోహాత్, మోహం వల్ల నువ్వు ఆత్మవధ కాంక్షిణా దృష్టం, నువ్వు పరుషిత, అతను దూషించావు, కఠినమైనటువంటి మాటల పలికి దూరం చేసుకున్నావు. ఎందుకని? ఆత్మవధ కాంక్షిణః, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి కోరిక నీకు ఉందని మాకు ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. నిన్ను నువ్వు సంహరించుకోవడానికి కూడా సిద్ధపడి ఇంతటి పని చేశావు అని చెప్పి మాకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆ విభీషణుడి మాటలు విని ఉంటే కనుక నువ్వు బ్రతికిపోదు. బ్రతకాలనే కోరిక నీకు లేదు, మరణించాలనే కోరిక ఉంది రాముడి చేతులు. అందుకని నువ్వు ఇంత పని చేశావని మాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. యది నిర్యాతితా తే స్వాత్ సీతా రామాయ మైథిలి, యది నిర్యాతితా తే స్యాత్ సీతా రామాయ మైథిలి, నః స్యాద్ వ్యసనం ఘోరమిదం మూలహరం మహత్. నువ్వు గనక సీతా రామాయ ప్రదేయ, రాముడి చేతిని ఇచ్చేయమని అంతమంది చెప్పారు, ఒక్కళ్ళ మాట వినలేదు. నువ్వు గనక వాడు చెప్పిన మాట విండి రామచంద్రుడికి సీతమ్మని సగౌరవంగా అప్పగించేసి ఉన్నట్లయితే నః స్యాద్ వ్యసనం, మాకు ఇవాడి కష్టం వచ్చేది కాదు, మేమందరం విధవల్లా ఉండవలసిన అవసరం వచ్చేది కాదు, నువ్వు బ్రతికి ఉండేవాడివి. కాబట్టి భర్త లేనటువంటి వాళ్ళుగా మేము అయిపోయాం ఇవాళ. ఘోరం ఇదం మూలహరం మహత్, మూలఛేదం చేసేటువంటి ఘోరమైనటువంటి పని చేసావు కదయ్యా, ఎంత పొరపాటు చేశావు. నువ్వు మిథిలా కుమారి అయినటువంటి ఆ సీతమ్మని మైథిలి రామాయ నిర్యాతితా స్యాత్ యది, ఒకవేళ నువ్వు సీతమ్మని రామచంద్రుడికి ఇచ్చేసినట్టు ఉంటే మాకు ఇవాడు ఈ బాధ, ఈ ఏడుపు వచ్చేది కాదు. వృత్తకామో భవేద్ భ్రాత
రామో మిత్రకులం భవేత్ వయంచ అవిధవాహ సర్వాహ సకామా నచ శత్రువః. నువ్వు సీతమ్మని తిరిగి ఇచ్చేసుకుంటే ఏమయ్యో తెలిసిన, నీ సోదరుడైనటువంటి విభీషణుడి కోరిక తీరేది. ఏమిటి ఆయన కోరిక? నువ్వు రాముల వారికి స్నేహాన్ని చెయ్యి అన్నయ్య, సీతమ్మని ఇచ్చేసి స్నేహంగా ఉంటే అందరూ సుఖంగా ఉండొచ్చు అన్నది ఆయన ఇచ్చినటువంటి సలహా. కాబట్టి అలా గనక చేసి ఉంటే రాముడు నీకు మిత్రుడైపోయేవాడు, శత్రువు చేసుకున్నావు అనవసరంగా. తీసుకురావడం వల్ల శత్రుత్వం వచ్చినా వెనక్కి అప్పచెప్పేసి ఉంటే నువ్వు మళ్ళీ మిత్రుడు అయిపోయేవాడివి. రాముడు నిన్ను, విభీషణుని ఎంత ఆదరంగా చూశాడో నిన్ను కూడా అంత ఆదరంగా చూసేవాడు. వయంచ అవిధవాహ, మేము కూడా చక్కటి ముత్తైదువుల్లా ఉండేవాళ్ళము, భర్త ఉన్నటువంటి స్త్రీలుగా బతికేవాళ్ళము. ఇప్పుడు విధవలం అయినాము, భర్త లేనటువంటి వాళ్ళము అయినాము. వైధవ్యం వచ్చింది నీ వల్ల. కాబట్టి సకామా నచ శత్రవః, నీ శత్రువు లేనటువంటి దేవతలందరి కోరిక తీరింది ఇవాళ, నువ్వు విభీషణుడి మాట వినకపోవడం వల్ల. విని ఉంటే వాళ్ళ కోరిక తీరేది కాదు, వాళ్ళందరూ కూడా బాధల్లోనే ఉండేవారు. కాబట్టి నీ శత్రువు లేనటువంటి వాళ్ళ కోరిక కూడా తీరకుండా ఉండేది నువ్వు విభీషణుడి మాట వింటే. వాళ్ళ కోరిక ఏమిటి? నువ్వు మరణించడమే వాళ్ళ కోరిక. వాళ్ళ కోరిక కూడా నువ్వు తీర్చేశావు. తయా పునర్నృశంసేన సీతాం సంవృంధతా బలాత్ రాక్షసా వయమాత్మా చ త్రయం తుల్యం నిపాతితం. మిక్కిలి క్రూరత్వంతో, నృశంసేన ఏమీ కాఠిన్యంతో, మిక్కిలి క్రూరత్వంతో నువ్వు క్రూరుడవై సీతాం బలాత్ సంవృంధతా త్వయా, బలాత్కారంగా సీతమ్మని బందీ చేసి తీసుకొచ్చి అశోకవనంలో బంధించావు. దానివల్ల పునః న ఏతే వయం ఆత్మా చ త్రయం తుల్యం సమానం నిపాతితం. నువ్వు చేసిన ఆ పని వల్ల ముగ్గురికి సమానమైన శిక్ష విధించారు రాముల వారు. నీకు, నీ రాక్షస జనానికి, మాకు అందరికీ కూడా మరణశిక్ష విధించారు రామచంద్ర. అంటే బ్రతికున్నా ఇప్పుడు మేము బ్రతికిన వాళ్ళతో సమానం కాదు. కాబట్టి నువ్వు చేసిన తప్పుకి రామచంద్రుడు ఒక్కడికే మరణశిక్ష వేయలేదు. సపుత్ర సభ్రాతృ సబాంధవంగా ఒక్కడిని మిగల్చకుండా రాక్షస వంశంలో అందరినీ కూడా సంహరించేశారు. మాకు కూడా అదే శిక్ష వేశారు రామచంద్రమూర్తి అని మేము అనుకుంటున్నాము. ముగ్గురికి కూడా సమానమైన శిక్ష పడింది. నీకు, నీతో పాటు ఉన్నటువంటి రాక్షసులకి, మాకు కూడా ఒకే శిక్షను వేసి ఒక్క మారుగా అందరూ నశించిపోయేలాంటి పని నువ్వు చేశావు. న కామకార కామం వా తవ రాక్షస పుంగవా దైవం చేష్టయతే సర్వం అతం దైవేన హన్యతే. వాళ్ళు కూడా కొంత రావణాసుడితో సాంగత్యం వల్ల కొంత వేదాంత జ్ఞానము ఇవన్నీ కూడా ఉన్నాయనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడినటువంటి పద్ధతులు. బతికుండగా వీళ్ళ మాట ఎవడు ఏనాడు వినలేదు. వాడు ఒక మండోదరిని తప్ప ఇంకెవరిని సలహా అడగలేదు వాడు ఏనాడు. మండోదరి చెప్పిన సలహాని పాటించడం లేదు వాడు. సరే, సలహా అడగకపోయినా చెప్పిన వాళ్ళు ఎవరిది సలహాలు పాటించనే లేదు. మొత్తానికి న కామకార కామం వా తవ రాక్షస పుంగవ, ఓ రాక్షస పుంగవ, ఓ రాక్షస శ్రేష్ఠుడా, నిజంగా నీ యొక్క స్వేచ్ఛాచరణం దీనికి కారణం. నువ్వు స్వేచ్ఛగా ప్రవర్తించావు. ఒకడు నాకు చెప్పేది ఏమిటి అనుకున్నావు. అవతల వాడు చెప్పే మంచిని ఏనాడు నువ్వు గ్రహించలేదు. నాకే అన్ని తెలుసును అనేటువంటి మోహంలో ఉన్నావు. కాబట్టి నీ స్వేచ్ఛాచరణమే నీకు కారణం ఈ మృత్యువుకి అని కొందరు అనుకుంటాం. కానీ మాకు అలా అనిపించడం లేదు. నీ స్వేచ్ఛాచరణానికి కారణం ఇంకోటి ఉంది. ఏమిటది? ప్రతి పని దైవమే చేస్తుంది అయ్యా రావణ. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అంటే దానికి కారణం దైవం నిన్ను అలా ప్రేరేపించింది. కాబట్టి దైవ నిర్ణయం ఏమిటి అంటే నువ్వు ఇలాగా ఎవరు చెప్పిన వాటిని వినకుండా రాముల వారిని ఎదిరించాలి అనేటువంటి దైవ నిర్ణయం. కాబట్టి ఆ నిర్ణయానికి, దైవ నిర్ణయానికి అనుకూలంగానే నువ్వు ప్రవర్తించావు. అందరూ నిన్ను కూడా అనడానికి మాకేమీ కనిపించడం. భర్త మీద ఎంత ప్రేమ అంటే వాళ్ళకి, నువ్వు తప్పు చేశావని చెబుతూనే భగవంతుడు అలా తలుసుకుంటే నువ్వు తప్పు కాకుండా సరి అయింది కాకుండా ఇంకోటి ఎలా చేస్తావులే అని చెప్పి మళ్ళీ వెనకేసుకొస్తున్నారు. భర్త మీద అంతటి అనురాగం, ప్రేమ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా. ప్రతి పని దైవమే చేస్తుంది. కాబట్టి ఏదైనా నాశనం అయిపోయిందంటే దైవం వల్లనే నాశనం అవుతుంది. కాబట్టి నువ్వు కూడా దైవ హతుడవయ్యావు. నీ స్వేచ్ఛాచరణం వల్ల హతుడయ్యావని మేము అనుకోవటం లేదు.
వానరాణాం వినాశోయం రాక్షసానాం చ తే రణే తవ చైవ మహాబాహో దైవ యోగాత్ ఉపాగతః. ఇదంతా దైవ యోగం వల్ల వచ్చింది. వానరులు ఎంతో మంది మరణించారు, రాక్షసులు ఎంతో మంది మరణించారు, నువ్వు మరణించావు. ఈ సమస్త వినాశానికి కారణం ఒకటే, దైవయోగం. దైవయోగం వల్లనే ఇది జరిగింది, దైవం యొక్క సంకల్పం వల్లనే ఇది జరిగింది. అంతే తప్ప నిమిత్త మాత్రం మనం అందరం. నైవార్థేన న కామేన విక్రమేణ న చాజ్ఞయా శక్యా దైవగతిర్లోకే నివర్తయితుముద్యత. మనం చేసిన కర్మకి సరి అయినటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి దైవం ఈ రకంగా నువ్వు ఫలాన్ని అనుభవించాలి అని నిర్ణయం చేసిన తర్వాత అది ఎవ్వరు కూడా మార్చలేరు రావణ. కాబట్టి నువ్వు చేసిన పనులకి ఎటువంటి ఫలితం రావాలో అటువంటి ఫలితం వచ్చేలా చూడడం దైవం యొక్క పని. కాబట్టి నువ్వు ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధమైన దైవగతిని నీ ధనంతో నువ్వు మార్చలేవు. నీ కామంతో గాని, నీ పరాక్రమంతో గాని, నీ ఆజ్ఞతోటి గాని నువ్వు ఇంకోలా జరగాలి అనుకుంటే జరగదు. అది దైవాజ్ఞ అనుల్లింఘనీయం. ఎవరు కూడా దాన్ని ఉల్లంఘించేటువంటి అవకాశం లేదు. కాబట్టి నీకు ఎంత డబ్బున్నా, ఎంత పరపతి ఉన్నా, ఎంత మంది మార్బల ఉన్నా కూడా దైవం నిర్ణయం ఒకలా ఉంటే గనక అలాగే జరుగుతుందయ్యా. విలేపురేవం దీనాస్తా రాక్షసాధిపయోషితః కురర్యః ఇవ దుఃఖార్తాః బాష్ప పర్యాకులేక్షణాః. ధారలుగా కన్నీరు కారుతుంటే ఈ రకంగా రకరకాలుగా మాట్లాడుతూ ఆ రాక్షస స్త్రీలందరూ ఆ రావణాసుని యొక్క పార్థివ శరీరం మీద కురర్యః ఇవ. కురరి అంటే ఆడు గోరింక. మగ గోరింక మరణించినప్పుడు 6 గోరింకలు ఏ రకంగా దాని చుట్టూ చేరి విలపిస్తాయో అటువంటి వాళ్ళందరూ కూడా, రావణ స్త్రీలందరూ కూడా దీనంగా అశ్రువులు కారుతూ విలపిస్తూ ఉన్నారు. విలపిస్తూ ఉన్నారు. తాసాం విలపమానానాం తథా రాక్షసయోషితాం జ్యేష్ఠపత్ని ప్రియాదీనా భర్తారం సముదీక్షత. వాళ్ళ మధ్యలో ఉన్నది ఒక ఆవిడ, జ్యేష్ఠపత్ని. రాజుకి అనేక మంది భార్యలు ఉంటారు, పత్ని మాత్రం ఒకటే ఉంటుంది. పత్నిర్వై యజ్ఞ సంయోగే. యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చోడానికి అర్హత ఉన్నవాడికి పత్ని అని పేరు. తక్కిన వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళందరూ దాసీ జనంగానో మరొక రకంగానో భర్తకి సాయం చేయవలసిందే తప్ప రాజపత్నిగా పట్ట మహిషిగా కూర్చోబెట్టేటువంటి అర్హత కలిగినటువంటి వాడు ఒక్కతే ఉంటాడు. కాబట్టి తాసాం విలపమానానాం తదా రాక్షసయోషితాం. అలా ఏడుస్తున్నటువంటి రాక్షస స్త్రీల మధ్యలో జ్యేష్ఠ పత్ని ప్రియా దీనా మిక్కిలి దైన్యంతో ఆయనకి అత్యంత ప్రియురాలైనటువంటి జ్యేష్ఠపత్ని అయినటువంటి మండోదరి భర్తారం సముదీక్షత. భర్తకేసి చూసింది ఆవిడ. దశగ్రీవం హతం దృష్ట్వా రామేణాచింత్య కర్మణ పతిం మందోదరి తత్ర కృపణా పర్యదేవయత్. అంటే ఏడిచింది, విలపించింది. దేని చూసి విలపించింది? అచింత్య కర్మణ రామేణ హతం పతిం దశగ్రీవం దృష్ట్వా. ఊహింప శక్యము కానటువంటి పరాక్రమంతో పనిచేసేటువంటి అక్లిష్ట కర్మ అయినటువంటి ఏ పనినైనా కూడా మిక్కిలి సులువుగా చేసేటువంటి నేర్పు కలిగినటువంటి రామచంద్రుడి చేత చంపబడినటువంటి తన భర్తని చూసి మందోదరి పర్యదేవయత్. కృపణ అంటే దీనురాలైనటువంటి ఆవిడ పతిని దృష్ట్వా మరణించిన పతి దేహాన్ని చూసి బిగరగా ఏడుస్తూ ఉన్నది. నను నామ మహాబాహో తమ వైశ్రవాణుజః క్రుద్ధస్య ప్రముఖే స్థాతుం త్రస్యత్యపి పురందరః త్రస్యత్యపి. సాక్షాత్ దేవేంద్రుడే నీ ముందు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేడయ్యా. భయపడిపోయి గడగడ వణికిపోతాడు దేవేంద్రుడు అంతటి వాడు. అది నీ యొక్క పరాక్రమం. నను నామ మహాబాహు తవ వైశ్రవణ అనుజ. ఓ కుబేరుని యొక్క సోదర రావణ, సాక్షాత్ ఇంద్రుడంతటి వాడు నీ కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడడానికి భయపడతాడయ్యా, కంగారు పడిపోతాడయ్యా. కాబట్టి నువ్వు ఓ గొప్ప బాహువులు కలిగిన వాడా,
ఓ కుబేరు సోదరుడా, కోపంగా ఉన్నటువంటి నీ ఎదుట దేవేంద్రుడు కూడా నిలబడడానికి సాహసించడే. ఋషయశ్చ మహాంతోపి గంధర్వాశ్చ యశస్వినః నను నామ తవోద్వేగాత్ చారణాశ్చ దిశోగతాః. ఋషులు, మహాత్ములు, గంధర్వులు, యశస్వులు, చారణులు వీళ్ళందరూ కూడా దిశః గతాః. నువ్వు ఇలా వస్తున్నావు అని చెప్తే చెట్టు వెనకాల పుట్ట వెనకాల దాక్కుని పారిపోతారు, మళ్ళీ తుపాకీ దెబ్బకు దొరకకుండా. అటువంటి వాళ్ళందరూ మహాత్ములైనటువంటి వాళ్ళు, గంధర్వులు, యశస్సులు, ఋషులు, చారణులు వీళ్ళందరూ గడగడ భయపడిపోతారు నేను చూసి. వాళ్ళందరూ కూడా నువ్వు ఇలా వస్తున్నావు అనగానే నీ భయంతో ఉద్వేగాత్ తవ, నువ్వు వస్తున్నావు అనేటువంటి భయంతో వాళ్ళు దిశోగతాహ, అన్ని దిక్కులకి పారిపోతూ ఉంటారు వాళ్ళు. సత్వం, అటువంటి నువ్వు మానుష మాత్రేనా, ఒక మామూలు సాధారణ మానవుడి చేతిలో, మానుష మాత్రుడి చేతిలో, సత్వం మానుష మాత్రేణ రామేణ యుధి నిర్జిత, మానుష మాత్రుడైనటువంటి రాముడి చేతిలో మరణించావు కదయ్యా నువ్వు. న వ్యపత్రపసే రాజన్ కిమిదం రాక్షసేశ్వర, అటువంటి ఆ మామూలు మానవుడి చేతిలో మరణించడానికి నీకు సిగ్గు వేయలేదు? ఎలా మరణించావా మామూలు మానవుడి చేతిలో? మరణించదలుచుకుంటే నీకన్నా గొప్పవాడు, నీకన్నా బలవంతుడు, నీకన్నా పరాక్రమశాలి చేతిలో మరణిస్తారు కదా ఎవరైనా. మామూలు మానవుడి చేతిలో మరణించావా? ఏమి సిగ్గుపడలేదా నువ్వు అలా మరణించడానికి? ఆశ్చర్యంగా ఉంటావు. నువ్వు ఎందుకు నా వ్యపత్రపసే రాజన్, నువ్వు ఏమాత్రం సిగ్గుపడలేదే? కథం త్రైలోక్యమాక్రమ్య శ్రియా వీర్యేణ చాన్వితం అభిషహ్యం జఘాన త్వాం మానుషో వనగోచరః. ముల్లోకాలని ఆక్రమించావే, నీ ఐశ్వర్యంతో, నీ యొక్క పరాక్రమంతో ఎవ్వరూ కూడా నేను ఎదిరించలేకుండా చేసుకున్నావే. ఎప్పటికీ ఎదిరింప శక్యము కానివాడు అయ్యావే నువ్వు. అటువంటి నువ్వు అభిషహ్యం, ఎవరు కూడా నిన్ను సహింప శక్యము కానివారు, సహింపడానికి శక్యము కలిగిన వారు లేరు ఎవరు. అందరూ కూడా నిన్ను చూసి నీ యొక్క పరాక్రమం ముందు నిలబడలేకపోయినటువంటి వారే. వాళ్ళు అటువంటి నిన్ను త్వాం వన గోచర, వనాల్లో తిరుగుతూ ఉండేటువంటి మానుష, అల్పాయుష్కుడు అనేటువంటి ఒక మానవ మాత్రుడు కథం జఘాన, ఎలా సంహరించాడయ్యా? నేను సంహరించడం అతనికి ఎలా సాధ్యమైంది అసలు? ఏ రకంగా నువ్వు అతని చేతిలో మరణించావు? మానుషాణామ విషయే చరత కామరూపిణః వినాశస్తవ రామేణ సంయుగే నోపపద్యతే. మానవులు ప్రవేశించడానికి శక్యం కానటువంటి ప్రదేశంలో తిరుగుతూ స్వేచ్ఛారూపంలో నీ ఇష్టం వచ్చినటువంటి మాయారూపాన్ని ధరించేటువంటి శక్తి కలవాడవు. అటువంటి నువ్వు యుద్ధంలో ఒక మానవుడైనటువంటి రాముడి చేతిలో మరణించడం ఏమీ బాగోలేదు, ఇలా ఏమీ నమ్మశక్యంగా లేదు నాకు. అసలు ఇలా జరగకుండా ఉండవలసింది. కాబట్టి మనుషులు కూడా ప్రవేశించడానికి ప్రదేశాల్లో వెళ్ళగలవు, ఎవరూ చూడకుండా నువ్వు తిరగలవు, మాయారూపంతో తిరగలవు. నీకు అనేకమైనటువంటి విద్యలు వచ్చు, బోడంత ఐశ్వర్యం ఉంది, బోడంత పరాక్రమం ఉంది, బోడంత మంది మార్బలం ఉంది. అటువంటి నువ్వు సంయుగే రామేణ వినాశః తవ న ఉపపద్యతే, నాకెందుకో సమాధాన పడలేకపోతూ ఉన్నాను. నేను ఒక సామాన్య మానవుడి చేతిలో మరణించావు అనేటువంటి మాటను. నచేతత్ కర్మ రామస్య శ్రద్ధామి చ ముఖే సర్వతః సముపేతస్య తవ తేనాభిమర్శనం. అసలు నిజంగా యుద్ధం జరిగిందా? యుద్ధంలో నిజంగా రాముడు నీ మీద బాణాలు వేశాడా? వేసి ఆ బాణాలు నిన్ను హింసించి నిన్ను సంహరించాయా? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఇదంతా ఏదో మాయగా అనిపిస్తూ ఉన్నది నాకు. ఎందుకంటే నీ ఎదురు నిలబడి తన ధనుస్సుకి బాణాన్ని సంధించి నీ మీదకి వేసే పరాక్రమం మొడగాడు లేడు నా దృష్టిలో. అటువంటిది సేనాముఖంలో రాముడు, అందరూ సేన చుట్టూ, నీ చుట్టూ అంత వద్ద సేన ఉండగా రాముడు యుద్ధ సామగ్రితో పరిపూర్ణుడమైన నువ్వు
ఒకటా రెండా మనం వర్ణించుకున్నాం ఎన్నెన్ని రకాల ఆయుధాలు, ముసలములు, పరిఘలు, ఆ ఆ ధనుస్సులు, బాణములు, రకరకాల బాణములు ఎన్నెన్ని ఉన్నాయి నీకు. కాబట్టి అతడు నిన్ను ఎదిరించాడు అనేటువంటి విషయాన్ని నేను ఇప్పటికి కూడా నమ్మలేకుండా ఉన్నాను. యథైవ చ జనస్థానే రాక్షసైర్బహుభిర్వృతః కరః తవ హతో భ్రాత తదైవాసౌ న మానుషః. నీకు అర్థం కాలేదయ్యా రావణ, ఆనాడు జనస్థానంలో నీ సోదరుడైనటువంటి కరుణ్ణి సంహరించాడు చూడు, అప్పుడే నాకు అర్థమైంది అంటే మామూలు మానవుడు కాదు అని. యదైవ చ జనస్థానే రాక్షసైః బహుభిర్వృతః. ఎప్పుడైతే జనస్థానంలో అనేక వేల మంది రాక్షసులతో రక్షించబడుతూ ఉన్నటువంటి తవ కరః హతో భ్రాత, తవ భ్రాత కరః హతః, నీ సోదరుడైనటువంటి కరుడు మరణించాడో తదైవ, అప్పుడే అసౌన మానుషః, అప్పుడే అర్థమైపోయింది అతడు మానవుడు కాదు అనేటువంటి విషయం నాకు. కరుణ్ణి సంహరించగలిగిన మొనగాడు ఉంటాడు ఆ సృష్టిలో, అందులో మానవుడు. కాబట్టి కరుణ్ణి సంహరించాడంటే, అంత రాక్షస సేనతో ఉన్న కరుణ్ణి జనస్థానంలో సంహరించాడంటే అతడు మానవుడు కాదు. యదైవ నగరీం లంకాం దుష్ప్రవేశాం సురైరపి ప్రవిష్టో హనుమాన్ వీర్యాత్ తదైవ వ్యధితా వయం. ఎవ్వరూ కూడా, చీమ కూడా, దోమ కూడా ప్రవేశించడానికి శక్యం కానటువంటి లంకా నగరంలోకి 100 యోజనాల సముద్రం దాటి ఒక వానరుడు హనుమ ప్రవేశించాడే, అప్పుడే మాకు అర్థమైపోయింది ఇది రాముడు మానవుడు కాదు అని. హనుమస్వామి లంకలో ప్రవేశిస్తే రాముడు మానవుడు కాకపోవడం ఏమిటి? హనుమస్వామి అలా ప్రవేశించడానికి కారణం రామచంద్రమూర్తి ఇచ్చిన శక్తి, రామచంద్రమూర్తి పంపించినటువంటి, రాము ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహము, ఆ వెనకాల ఉన్నటువంటి రామచంద్రుడు చేతిలో అంగుళీయకము, రామ అనేటువంటి 2 అక్షరాలు చాలు 100 యోజనాలు ఏంటి, 1000 యోజనాలు దాటేస్తానన్నాడు మహానుభావుడు. కాబట్టి యదైవ నగరీం లంకాం దుష్ప్రవేశాం సురైరపి, దేవతలు కూడా తమ సూక్ష్మ శరీరాలతో లంకా నగరంలోకి రాలేదు. అంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు చేశాం. అటువంటి నగరంలోకి వీర్యాత్ హనుమాన్ ప్రవిష్టః, తన పరాక్రమంతో, తన వీర్యంతో హనుమ లంకా నగరంలోకి ప్రవేశించేశాడు. తదైవ వ్యధితా వయం, అప్పుడే మాకు చాలా వ్యధ కలిగింది. యదైవ వానరైః ఘోరైః బద్ధః సేతుః మహార్ణవే తదైవ హృదయేనాహం శంకే రామం అమానుషం. ఎప్పుడైతే ఇంతోటి వానరులందరూ చెట్ల మీద పుట్ల మీద తిరిగేటువంటి వానరులందరూ కలిసి 100 యోజనాల సముద్రం మీద ఒక సేతువుని బంధించారు రావణ, తదైవ హృదయేనహం శంకే రామం అమానుషం, ఇతడు మానవుడు కాడు, అమానుషమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడని ఆ రోజే నాకు అనుమానం వచ్చిందయ్యా. భయంకరమైనటువంటి వానలు మహాసముద్రం మీద ఎప్పుడైతే సేతువును కట్టారో అప్పుడే రాముడు మానవ మాత్రుడు కాడని నాకు మనసులో అనిపించింది. అథవా రామరూపేణ కృతాంతః స్వయమాగతః మాయాం తవ వినాశాయ విధాయ ప్రతితర్కితాం. లేకపోతే ఇంకొకటే పాసిబిలిటీ ఆవిడ ఆలోచిస్తుంది, ఇంకొకటే జరగచ్చు. ఏమిటది? అథవా, లేకపోతే స్వయం కృతాంతః, స్వయంగా యముడే ఈ వేషం వేసుకుని, రాముడు అనేటువంటి వేషం వేసుకుని, యమధర్మరాజే తవ వినాశాయ, నిన్ను నశింపజేయడం కోసం, అప్రతితర్కితాం మాయాం విధాయ, ఎవరూ ఊహించలేనటువంటి ఒక మాయను నీ మీద ప్రయోగించి, రామరూపేణ ఆగతః, రామరూపంలో ఆ యముడే వచ్చాడని నేను అనుకుంటూ ఉన్నాను. కారణం, యముడు దక్షిణ దిక్పాలకుడు, దిక్పాలకులు అందరి చేత ఊడిగం చేయించుకున్నాడు రావణాసుడు. దిక్పాలకులకి అందరికీ కోపం ఉంది. తనంతట తానుగా ఏమీ చేయలేక నిన్ను రావణ, ఆ యముడు ఊహింపశక్యంగాని మాయను ఒకదాన్ని సంపాదించి ఆ మాయతోటి రాముడు అనేటువంటి వేషం వేసుకుని వచ్చి నిన్ను ఆ మాయలో పడేసి నిన్ను సంహరించాడు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నానయ్యా. అథవా, ఓ నీ అది కాదంటే, వాసవేన త్వం ధర్షిసోషి మహాబలః
ఇదివరకు ఎన్నో సార్లు దేవేంద్రుడు వాసవుడు నిన్ను అనేక సార్లు ఆ ఆ వదతో నువ్వు యుద్ధం చేయడం జరిగింది. ఎన్నోసార్లు నిన్ను ఎదిరించి ఉంటాడు వాసవుడు, దేవేంద్రుడు. కానీ ఎప్పుడు కూడా గెలవలేకపోయాడు. వాసవస్యతు కా శక్తి త్వాం ద్రష్టుమపి సంయుగే. ఆ దేవేంద్రుడు మాత్రం ఏం శక్తి ఉంది అతనికి? నిన్ను చూసేంత, నేను ఎదిరించేంత శక్తి ఎక్కడుంది అతనికి? లేదు. కాబట్టి ఆ దేవేంద్రుడు కూడా అయ్యే అవకాశం లేదు. పోనీ దేవేంద్రుడు అంటే యముడు అయ్యే అవకాశం ఏమైనా ఉంది, మహామాయను ప్రయోగించాడేమో అనుకుంటున్నాను. కానీ ఇవేమీ కాదయ్యా. వ్యక్తమేష మహాయోగి పరమాత్మా సనాతన. మండోదరి మహాపతివ్రత ఎందుకైందో మనకి ఈ శ్లోకంలో తెలిసిపోతుంది. ఆవిడ చెప్తూ ఉన్నది రామచంద్రమూర్తి యొక్క తత్వం గురించి. మా రామాయణం మొత్తంలో ముగ్గురు స్త్రీలకి రాముడి యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వం అవగాహన ఉన్నది అని మనం చెప్పుకున్నాం. ఒకటి సుమిత్ర, రెండు తారాదేవి, మూడు మండోదరి. వీటి ముగ్గురికి వశిష్ఠోపి మహాతేజ ఏచే మే తపసి స్థిత అని విశ్వామిత్రుడు చెప్పినట్టు, వశిష్ఠుడికి తెలుసు, ఈ తపస్సు చేసుకునేటువంటి ఋషులందరికీ తెలుసు నువ్వెవరో, నాకు తెలుసు అన్నాడు విశ్వామిత్రుడు. వీళ్ళకి ఏం తెలిసిందో అది ఈ ముగ్గురికి కూడా తెలుసు. ఒకటి సుమిత్ర, రెండు తారాదేవి, మూడు మండోదరి. అందుకే పరమాద్భుతమైనటువంటి స్థానం మండోదరికి ఇచ్చారు, మహాపతివ్రత స్థానం వాళ్ళు. ఆవిడ అంటోంది, వ్యక్తం ఏష మహాయోగి పరమాత్మా సనాతన. సనాతనుడైనటువంటి పరమాత్మ, మహాయోగి అయినటువంటి వాడు ఈయన. అనాది మధ్య నిధన మహత పరమో మహాన్ తమస పరమో ధాత శంఖ చక్ర గదాధర. చెప్పేసింది. పరిపూర్ణమైనటువంటి రామతత్వాన్ని విప్పి చెప్పేస్తున్నాడు. తెలిసిపోయినాడు. ఇప్పుడు నష్టమే ఉంది? రావణాసుడు మరణించాక రాముడు దేవుడు అంటే మనకే అభ్యంతరం ఏం లేదు. మరణించేదాకా రాముడు మానవుడనే అనాలి తప్ప, మరణించాక ఇంకేమన్నా పర్వాలేదు. దేవుడిని అనుకోవడంలో తప్పేమీ లేదు. ఆవిడ చెప్తూ ఉన్నది, శ్రీవత్సవక్ష నిత్యశ్రీ అజయ్య శాశ్వత ధ్రువ మానుషం రూపమాస్థాయ విష్ణు సత్య పరాక్రమ సర్వై పరివృతో దేవై నరత్వముపాగతై సర్వలోకేశ్వరేశ్వర శ్రీమాన్ లోకానాం హితకామ్యయా సరాక్షస పరివారం హతవాన్ త్వాం మహాద్యుతి. ఈ రాముడున్నాడే, ఇతడు మహాయోగి. వ్యక్తమేష మహాయోగి. వ్యక్తం అర్థమైపోయింది నాకు రాముడు ఎవరు. మహాయోగి, నిత్యుడు, ఆది మధ్యాంతములు లేనటువంటి వాడు, బ్రహ్మాది వాళ్ళందరికంటే కూడా పైవాడు, గొప్పవాడు, సృష్టిని పోషించేటువంటి వాడు, స్థితికారకుడు, శంఖరచక్ర గదాధరుడైనటువంటి వాడు, వక్షస్థలం మీద శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి వాడు, నిత్యము లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకుని ఉండేటువంటి లక్ష్మీ సమేతుడైనటువంటి వాడు, జయింప శక్యము కానివాడు, శాశ్వతుడు, స్థిరుడు అయినటువంటి పరమాత్మే రామచంద్రమూర్తి. సకల లోకాలకి ప్రభువైనటువంటి వాడు, శ్రీమంతుడైనటువంటి వాడు, గొప్ప కాంతి కలిగినటువంటి వాడు, సాక్షాత్ విష్ణువీన. ఎందుకు ఇలా చేశాడు? లోకస్య హిత కామ్యయా, లోకానాం హిత కామ్యయా, సమస్త లోకములకి కళ్యాణం కలిగించాలని, సమస్త లోకములకి మంగళం కలిగించాలి అనేటువంటి కోరికతోటి వానర రూపాన్ని ధరించేటువంటి దేవతలందరితో వచ్చాడు. ఈ వానరులందరూ కూడా మామూలు వాళ్ళు కాదని నా అనుమానం. అనేకమైనటువంటి దేవతలు వానర రూపాలు ధరిస్తే విష్ణుమూర్తి ఈ సమస్త పరివార సమేతంగా నిన్ను మట్టుబెట్టడానికి ఈ రకంగా వచ్చాడు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నదియా. వ్యక్తమేష మహాయోగి. మనం ఈ శ్లోకాన్ని కొంచెం జాగ్రత్తగానే చూడవలసినటువంటి శ్లోకం. ఎందుకంటే మామూలుగా అందరూ మాట్లాడినటువంటి మాటలు వేరు, మహాపతివ్రత శిరోమణి రామ తత్వాన్ని తెలిసినటువంటి ఆవిడ మాట్లాడేటువంటి మాటలు వేరు. కాబట్టి ఆవిడ ఏం చెప్తోంది? ఆవిడ గుండెలు అవిసేలా విలపించింది రావణాసురుని చూసి. ఎలాంటి వాడివి ఎలా అయిపోయాయని బాధపడింది కాసేపు. కానీ వెంటనే తేరుకుంది. నిన్ను సంహరించిన వాడు మానవుడు కాదు అని నేను నమ్ముతున్నానయ్యా అంది. ఎలా మానవుడు అవుతాడు? జనస్థానంలో కరుణ్ణి సంహరించిన వాడు మానవుడా? ఇంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, భద్రత ఉన్నటువంటి లంకానగరంలో హనుమంత స్వామిని పంపించినటువంటి వాడు మానవుడా?
మామూలు వానరముల చేత నువ్వు యోజనాల సముద్రం మీద వారధి కట్టించిన వాడు మానవుడా? అతడు మానవుడని నేను అనుకోవటం లేదు. కాబట్టి వ్యక్తమేష మహాయోగి. వ్యక్తం, వ్యక్తం అంటే తెలియబడింది. మామూలు పరమాత్మ యొక్క లక్షణం ఏమిటి? అవ్యక్తం. తెలియబడకుండా ఉండడమే పరమాత్మ లక్షణం. ఆ తెలియబడకుండా ఉండే తత్వం ఇప్పుడు ఏమైంది? వ్యక్తం. పరమాత్మ ఆ నిర్గుణ స్వరూపంగా ఉన్నప్పుడు, పరబ్రహ్మముగా ఉన్నప్పుడు అతనికి రూప నామరహితుడే ఉంటాడు. మనం ఊహించను కూడా లేము ఎలా ఉంటాడు అనేది. ఇలా ఉంటాడని పోనీ వేదం చెప్తుందా అంటే చెప్పలేకపోయింది వేదం కూడా. పోనీ నీ మనసుతో ఊహించుకోగలవా అంటే ఊహించలేవు. మాటలతో చెప్పగలవా అంటే చెప్పలేవు. ఎత్ర వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంది వేదమే. ఎక్కడి దాకా వెళ్ళాక మాటలు వెనక్కి వచ్చేస్తాయో మా వల్ల కాదని, ఎక్కడి దాకా వెళ్ళాక మనసు వెనక్కి వచ్చేస్తుందో నేను వర్ణించలేను, నేను ఊహించలేను అని. అటువంటి వాడయ్యా పరమాత్మ. మరి ఇంత వేదం, ఇంతింత పుస్తకాలు, ఇంతింత గంటల కొద్దీ చదివేసి నువ్వు ఏం చెప్తున్నావు మాకు పరమాత్మ గురించి? ఎవడు పరమాత్మ కాదో మేము చెప్పగలం. నువ్వు ఊహించుకో పరమాత్మ ఎవరు. అది మేము మాటల్లో చెప్పగలిగేటువంటి వ్యవహారం కాదు అని తేల్చేసింది వేదం చివరికి. వాక్కులు మనస్సు కూడా ఎక్కడికి చేరలేవో అటువంటి వాడు అవ్యక్త స్వరూపం పరమాత్మ. ఆ అవ్యక్త పరమాత్మ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వ్యక్తం, వ్యక్తమయ్యాడు. ఎందుకు వ్యక్తమయ్యాడు? కరుణ. మన మీద కరుణతోటి నిర్గుణ పరబ్రహ్మము సగుణ పరబ్రహ్మంగా వ్యక్తం అవుతాడు. ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, ఒక నృసింహుడుగా. అది పరమాత్మ యొక్క కరుణకి చిహ్నం. ఆవిడ చెప్తూ ఉన్నది వ్యక్తం, అవ్యక్త పరబ్రహ్మము వ్యక్తమై వచ్చిందయ్యా, అదే దాని పేరే రాముడు. ఏషః చూపిస్తుంది వేలు పెట్టి రాముడికేసి, దగ్గరగా కనపడుతూ ఉన్నాడు. పరమాత్మ అలా చూపించడం, ఏషః అని చూపించడానికి వీలు లేదు. ఎందుకంటే ఎక్కడున్నాడో తెలియదు. సహా అని పిలవాలంతే, ఏషః అనడానికి లేదు. అంటే అతడు 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 అని చెప్పాలి తప్ప ఇతడు అనడానికి వీలు లేదు పరమాత్మ. ఎందుకంటే ఎదురుగుండా ఉండడు, నీకు దగ్గరలో ఉండడు. అతడు అని పిలువబడేవాడు ఇతడు అని పిలువబడే రూపంలో వచ్చాడు. అంటే పరమాత్మ అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మము వ్యక్తమై ఏషః. కాబట్టి తచ్చబ్దవాచ్యుడైనటువంటి వాడు ఈ రామచంద్రుడు. మహాయోగి. యోగము అంటే జ్ఞానం ద్వారా పొందబడేది అని అర్థం. కాబట్టి యోగము అంటే సమాధి అని అర్థం. దాని ద్వారా పొందబడతాడు ఈయన. కాబట్టి ఈయన ఒక యోగి. యుజ్ అనేటువంటి ధాతువుని చూస్తే యోగము అనేటువంటి మాట, యుజ్ అనేటువంటి ధాతువు కలుపుట అనేటువంటి అర్థం. ఒకదాంతో ఒకటి కలపడాన్ని యుజ్ అనేటువంటి ధాతువుతో వాడతారు. యోగము అంటే కలపడం అని అర్థం. దేనితో కలపాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి యోగము ద్వారా విశ్వాన్ని ఈశ్వర చైతన్యంతో కలిపి చూడగలడం గొప్పతనం. అది యోగం అంటే. యోగం అంటే కసరత్తులు, కుస్తీలు ఇవి కాదు యోగం అంటే. అది మనకి చాలా చాలా చిన్న భాగం యోగంలో. అష్టాంగ యోగంలో ఒక చిన్న భాగం అంతే. శరీరాన్ని మన అదుపులోకి తెచ్చుకోవడం అనేది. దానికన్నా చేయవలసిన యోగం చాలా ఉన్నది. కాబట్టి యోగి అంటే కలిపేటువంటి వాడు, విశ్వాన్ని ఈశ్వర చైతన్యంతో కలిపేటువంటి వాడు. అటువంటి వాడు ఏం చేయగలడు? ఆ యోగి అయినటువంటి వాడు అఘటన ఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడు. అతను అతనికి అసాధ్యమైనటువంటిది ఉండదు. వ్యక్తమేష మహాయోగి. అటువంటిది ఆయన వ్యక్తుడయ్యాడు. ఇప్పుడు అసంభవమైన దాన్ని సంభవం చేస్తాడు. ఇతడు యోగీష్, మహాయోగి. అంటే యోగులందరికీ కూడా యోగుడు. మహాయోగి అనేటువంటి మాటకి యోగీశుడు ఆయన. కాబట్టి పరమాత్మ యొక్క అద్భుత శక్తికి ఆ యోగం అని పేరు. వ్యక్తమేష మహాయోగి పరమాత్మ. సమస్త భూతముల యొక్క హృదంతరములో ఉన్నటువంటి చైతన్య స్వరూపుడితడు. వీటికి వ్యష్టి చైతన్యం అని పేరు. పరమాత్మకి సమష్టి చైతన్యం అని పేరు. అందులో ఉన్నటువంటి ఒక చిన్న తేజస్సు, ఒక తునుక మనలో ఉంటుంది అంతే. ఆ తేజస్సు ఉండడం వల్లే నిస్తేజమైనటువంటి శరీరం తేజస్సు కలిగిన దానిలా కనపడుతూ ఉంటుంది. ఆ వెనకాల ఉన్నటువంటి ఆ తేజస్సు, దాని పేరు జీవాత్మ అని పేరు. ఈ జీవాత్మలన్నిటి యొక్క సమష్టి స్వరూపానికి పరమాత్మ అనేటువంటి పేరు. కాబట్టి పరహ మా యస్మాత్, పరమః ఎవరికంటే పరమైనది ఇంకొకటి లేదు, దాని పేరు పరమము. పరమశ్చాసు ఆత్మ పరమాత్మ.
వేరొక ఆత్మ లేకుండా సర్వస్వతంత్రమైనటువంటి వాడు అని అర్థం పరమాత్మ అనేటువంటి వాడికి. యస్మాత్ న పరం, యస్మాత్ పరం న పరం అపి నాస్తి కించిత్ పరమాత్మ. దేనికంటే పరము గాని అపరము గాని ఇంకొకటి లేదు, దాని పేరు పరమాత్మ. పరం పరాణాం పరమః పరమాత్మ అంటుంది విష్ణు పురాణం. తానే సర్వులకి ఆత్మ అయినటువంటి వాడు, వేరొక ఆత్మ ఇంకొకటి ఉండదు. వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతన. సనాతన, సనాతనం అంటే చింతకాయ పసులాగా పాతది అని అర్థం కాదు. సనాతనం అనేటువంటి మాటకి నిత్య నూతనమైనది, శాశ్వతమైనది అని అర్థం. కాబట్టి సనాతన, ఇతడు శాశ్వతుడు. దానికే మరొక పేరు అవ్యయ. అవ్యయుడు అంటే మార్పు లేనటువంటి వాడు. నిన్న ఒకలాగా, ఇవాళ ఒకలాగా, రేపు ఒకలాగా ఉంటే అది అవ్యయుడు కావుడు. పరమాత్మ శాశ్వతుడు కాబట్టి అవ్యయమైనటువంటి వాడు, ఏ వికారము లేనటువంటి వాడు, ఏ మార్పు లేనటువంటి వాడు, ఏనాటి వాడో చెప్పలేనటువంటి వాడు. కాబట్టి అనాదిహి, ఆది లేదు ఆయనకి. ఎప్పటి నుంచి మొదలయ్యాడండి పరమాత్మ? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పరమాత్మకి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. ఆయనకి ఫలానా రోజు నుంచి మొదలయ్యాడు పరమాత్మ అని పుట్టాడు అని చెప్పడానికి వీల్లేదు. అనాదిహి, ఆది అనేది లేదు. ఆది అంటే ఎప్పుడైతే లేదో దానికి మధ్య కూడా ఉండదు. ఆది ఎప్పుడైతే, మధ్య ఎప్పుడైతే లేదో అంతం కూడా ఉండదు. ఆది మధ్యాంతరహితుడు అని చెప్పడం, అన్నిటికీ ఆయనే కారణం. అనాది మధ్య నిధన, అనాది మధ్య నిధనుడు కాబట్టి అటువంటి ఆయన ఆది మధ్యాంతరహితుడు. మహతః పరమో మహాన్, మహత్తు కంటే వ్యతిరిక్తమైనటువంటి మహత్యతడు, అంటే చాలా గొప్పదానికన్నా గొప్పవాడితడు. మహతో మహీయాన్, అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పినట్లుగా ఇతడు మహత్తు కన్నా కూడా గొప్పవైనటువంటి వాడు. అంటే దేని యందు కూడా ఇమడనంత పెద్దవాడు. మహాన్ అనేటువంటి వాటికి మహా పూజాయాం అనేటువంటి ధాతు, అంటే పూజనీయుడు. పూజనీయులందరికీ కూడా పూజనీయుటువంటి వాడు మహత పరమో మహాన్, అటువంటి వాడు. తమస పరమో, తమస పరమః. తమస పరమః అంటే లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతడినే సేవించు. గజేంద్రుడికి అర్థమైంది ఈ తమస పరమ అనేటువంటి మాట. తమస్సుకి పైన ఉండేటువంటి వాడు. సృష్టి అంతా అలా వెళుతూ 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 వెళితే ఒక తెలియని ఒక చీకటి ఆవరిస్తుందట. ఇంకా అది దాటి వెళ్ళలేదు. దాన్ని కూడా దాటితే అక్కడ పరమాత్మ ఉంటాడు. అక్కడ తేజస్సు రూపంలో ఉంటాడు పరమాత్మ. మహా గొప్ప తమస్సుకి కూడా పరమమైనటువంటి వాడు, అవతల ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయన తమస పరస్తా దాత. దాత అంటే సృష్టి చేసేటువంటి వాడు. అంటే సృష్టి ఎవరు చేస్తారు? బ్రహ్మగారు చేస్తారు. బ్రహ్మగారు అని మనం విడిగా దానికి పెట్టామంటే దానికి 4 తలకాయలు, ఒక 8 చేతులు, పద్మంలో కూర్చోవడం, సరస్వతి ఏదో పక్కన ఉండడం, హంస ఏదో వాహనంగా, ఇది కాదు బ్రహ్మం అనేది. బ్రహ్మము అనేటువంటి మాట వేరు, బ్రహ్మ అనేటువంటి మాట వేరు. బ్రహ్మ అని హ్రస్వం వాడితే అది పరబ్రహ్మం. బ్రహ్మ అని దీర్ఘం వాడితే అది మనం ఇందాక మాట్లాడే చతుర్ముఖ పరబ్రహ్మ. బ్రహ్మ విష్ణు శివులలో ఒకడైనటువంటి, త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి వాడాయన. ఈ రెండింటికి మనం తేడా గమనించాలి. కాబట్టి ఇతడు దాత అనేటువంటి మాట పరబ్రహ్మము అనేటువంటి, అంటే బ్రహ్మలో ఉన్నటువంటి ధాతృ శక్తి ఏదైతే ఉందో, సృష్టించేటువంటి శక్తి ఏదైతే ఉందో దానికి కారణభూతమైనటువంటి వాడు. కాబట్టి దధాతీతి ధాత, ఆచార్యత్వాన్ని ధరించినటువంటి వాడు, వేదాలు ఇచ్చినటువంటి వాడు, లోకాలకి ధర్మం అంటే ఏమిటో నేర్పినటువంటి వాడు. వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతన అనాది మధ్య నిధన మహత పరమో మహాన్ తమస పరమః ధాత. ఇంతవరకు ఆయనకి రూపం ఏం చెప్పలా, ఇప్పుడు చెప్తూ ఉన్నది శంఖ చక్ర గదాధర. ఇంతవరకు పరమాత్మ అన్నావు, అవ్యక్తం అన్నావు, తెలియదన్నావు, ఎవరు చెప్పలేరన్నావు. అప్పుడు అలా ఉండదు. ఆయన కరుణ వల్ల ఆయన మనం చూస్తే గుర్తుపడడానికి వీలుగా వచ్చేస్తాడు. మనం గుర్తుపట్టలేమని తెలుసు ఆయనకి, అవ్యక్తంగా ఉన్నట్లయితే, పరబ్రహ్మముగా ఉన్నట్లయితే. అందుకని మన మీద దయతోటి దాచుకోలేక తనే ముందు బయటపడిపోతాడు. గుర్తించడం మనదే ఆలస్యం. శంఖ చక్ర గదాధర, మొట్టమొదటి దేవతలకు అభయం ఇచ్చినటువంటి రూపం ఇది. ఆనాడు విష్ణువు దగ్గరికి కుయ్యం వరుణ దేవతలందరూ పరిగెట్టినప్పుడు వాళ్ళకి కనపడిన రూపం ఇది, శంఖ చక్ర గదాధర. యతస్మిన్నంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖ చక్ర గదాధర పీతవాసాహ జగత్పతి. అక్కడ వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మాట.
వాళ్ళు ఇంకా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మనం అడుగుదామా వద్దా, ఏం చేద్దామని బ్రహ్మగారితో మాట్లాడుకుంటూ ఉంటే ప్రత్యక్షం అయిపోయాడు విష్ణుమూర్తి అక్కడ. ఆయన ఏతస్మిన్ అంతరే విష్ణు, అడుగుదాం అనుకునే లోపునే ఆయన ప్రత్యక్షం అయిపోయాడు. అంతటి కరుణ ఆయనకి. మహాద్యుతి శంఖచక్ర గదాధర, ఇప్పుడు మళ్ళీ ఆ రూపాన్ని చూపిస్తూ ఉన్నది. శంఖచక్ర గదాధరుడై శ్రీవత్స వక్షాహ, శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి వాడు, శ్రీవత్సం అనేటువంటి లాంఛనం కలిగినటువంటి వాడు. లక్ష్మీపతిత్వానికి ఇది ఒక శుభమైనటువంటి చిహ్నం. కాబట్టి శ్రీవత్సవక్ష నిత్యశ్రీహి, నిత్యశ్రీహి. సీతమ్మ నువ్వేదో దొంగిలించాలని అనుకుంటున్నావు, కాదు. ఆయన నిత్యశ్రీ అంటే నిత్యము ఆవిడ వెంటబట్టినే ఉంటుంది, ఆయన విడిచిపెట్టి ఎప్పుడూ ఉండదు ఆవిడ. కాబట్టి ఆవిడ నిత్యశ్రీహి. సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా శ్రీ తన దగ్గరే ఉంటుంది. లక్ష్మీదేవుడితోటి నిత్య సంయోగం కలిగినటువంటి వాడు, శ్రీమాన్ అయినటువంటి వాడు. విష్ణోరేష అనపాయిని, విష్ణువు నుంచి ఎప్పుడు విడిగా ఉండదు. అందుకని ఆయన శ్రీయుతుడు కాదు, శ్రీమాన్, శ్రీమంతుడు ఆయన. అజయ్య, ఎవ్వరూ గెలవలేరు ఆయన్ని. శాశ్వత, సనాతన అన్న ఇదే అర్థం, ఎప్పుడూ ఉండేటువంటి వాడు, శాశ్వతుడు, నిత్యత్వం కలిగినటువంటి వాడు. ఈ నిత్యత్వం మళ్ళీ పరమాత్మకు రెండు రకాలుగా ఉంటుందట. ఒకటి స్వరూప నిత్యత్వం, రెండు ప్రవాహ నిత్యత్వం అని చెప్తారు. స్వరూప నిత్యత్వం అంటే గోదావరి ఉంటుంది, అంటే గోదావరి లేదా గంగ ఉంది, గంగ నిత్యము అని చెప్తాం. నిత్యమని ఎలా అంటారండి? నిన్న ఉన్న నీళ్ళు ఇవాళ లేవు, విడిపోయే నీళ్ళు, కొత్త నీళ్ళు వచ్చేసాయి. గంగ ఎప్పుడు నిత్యమని ఎలా చెప్తారు? ప్రవాహ రూపంగా నిత్యత్వం, అంటే ప్రవాహం అనేది నిత్యం, అందులో నీళ్లు మారిపోతూ ఉన్న ప్రవాహం మాత్రం మారకుండా అలాగే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ప్రవాహ రూపంగా ఉండేటువంటి నిత్యత్వం ఒకటి ఉంటుంది, స్వరూప రూపంగా నిత్యత్వం ఒకటి ఉంటుంది. స్వరూప రూపంగా నిత్యత్వం అంటే ఒక సరస్సు, దానిలో నీరు ఎప్పుడు అలాగే ఉంటుంది, ఆ పోయి కొత్త నీరు రావడం ఉండదు, అది స్వరూప నిత్యత్వం. ప్రవాహ నిత్యత్వం వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది, ప్రవాహం మాత్రం ఆగదు. కాబట్టి ప్రవాహ రూప నిత్యత్వము ఉన్నది, స్వరూప నిత్యత్వము ఉన్నది. ప్రవాహ రూపంగా ఆయన పరబ్రహ్మము, స్వరూప నిత్యత్వం ఎలాగంటే రామచంద్రమూర్తి, ఒక కృష్ణుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు, మన హృదయాల్లో మెలుగుతూనే ఉన్నారు. అంటే శరణాగతి రక్షణ చేయడం, భక్త జనాన్ని పరిపాలించడం, వీటిల్లో నిత్యత్వం ఉన్నది, స్వరూప నిత్యత్వం ఉన్నది. ఆ ప్రవాహ నిత్యత్వం ఎలా ఉన్నది? సృష్టి స్థితులు చేయడం అనేటువంటి విషయంలో ప్రవాహ నిత్యత్వం కనపడుతుంది. అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, సృష్టి స్థితిలే కానీ. కాబట్టి ఆ రకంగా ప్రవాహ నిత్యత్వం ఒక రూపాన్ని ధరించి వచ్చి మనని అనుగ్రహించడంలో స్వరూప నిత్యత్వం. ఆనాడు త్రేతాయుగం అయిపోయాక రామచంద్రమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోయాడు కదండి, ఇప్పుడు మన ఎలా రక్షిస్తాడు? అప్పుడు రక్షించాడు, ఇప్పుడు రక్షిస్తాడు, రేపు రక్షిస్తాడు. ఎందుకని? అది స్వరూప నిత్యత్వం కూడా ఉన్నది ప్రవాహ నిత్యత్వంతో పాటు. కాబట్టి అటువంటి నిత్యశ్రీ శాశ్వత అజయ్య ధ్రువ, ధ్రువ అంటే చెక్కు చెదరని వాడు. విశ్వ వ్యవస్థని స్థిరంగా నడిపించడానికి పేరు ధ్రువత్వం. కాబట్టి అది గనక లేకపోతే సృష్టి అస్తవ్యస్తం అయిపోతుంది. కాబట్టి అటువంటి విశ్వ సృష్టినంతటినీ కూడా సరిగ్గా నడిపించడంలో ధ్రువత్వాన్ని కలిగి ఉంటాడు. పరతత్వానికే మరొక పేరు ధ్రువత్వము. సర్వవ్యాపిత్వమే ధ్రువత్వము, నిశ్చలత్వమే ధ్రువత్వము. ఇవన్నీ కలిగినటువంటి ధ్రువుడు ఆ పరబ్రహ్మము ఈ రామచంద్రమూర్తి. వానరత్వముపాగతై సర్వై దేవై పరివృత, వానరత్వాన్ని తెచ్చుకున్నటువంటి, వానర రూపంగా అవతరించినటువంటి, సమస్త దేవతలతో పరివృతులైనటువంటి వాడే. దేవాంశ సంభూతులే వానరులుగా, వృక్షములుగా, భల్లూకములుగా వచ్చాయి. కాబట్టి వాళ్ళందరితో కూడి వచ్చినటువంటి ఈయన సత్యపరాక్రమ. ఈ సత్యపరాక్రమ మాట విశ్వామిత్రుడు చెప్పిన మాట అన్నాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. ఇందాక మనం చెప్పాం, విశ్వామిత్రుడికి ఏం తెలిసిందో అదే తెలిసింది మండోదరికి కూడా. ఆవిడ కూడా అదే పదాన్ని వాడింది, రామ సత్యపరాక్రమ. మొక్కబోనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, అమోఘమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, విశ్వమంతా నిండిపోయిన పరాక్రమం కలిగినటువంటి వాడు. అంటే సత్యంతో పరాక్రమించడం, సత్యం కోసం పరాక్రమించడం సత్యపరాక్రమం. కపటం లేకుండా ఉండేటువంటి పరాక్రమం అది. అన్ని వయసుల్లో ఒకేలా ఉండేటువంటి పరాక్రమం అది. కాబట్టి
ఆశ్రయించిన వాళ్ళ విషయంలో సత్యంగా నిత్యంగా రక్షించేటువంటి పరాక్రమం అది. కాబట్టి అటువంటి రుజు ప్రవృత్తి సత్య పరాక్రమం. మానుషం వపురాస్థాయ, అటువంటి వాడు మానుషం వపురాస్థాయ, మనుష్య దేహాన్ని స్వీకరించి, ఆయనకి ఏం కర్మ? మనుషుడిగా అవతరించవలసిన కర్మ ఏమిటి పరమాత్మకి? కేవలము కరుణ, కేవలము మానవుల మీద దయ. పుట్టుక లేనివాడు కాబట్టి ఎన్నిసార్లైనా పుట్టొచ్చు. మనకి పుట్టుకలకి లెక్కలు ఉంటాయి, ఆయన అవతారాలకి లెక్కలు. ఎన్ని అవతారాలు ఎత్తాడంటే మనకి దశావతారాలు అండి 10 సార్లు ఎత్తాడంటే అంటే కాదు. భాగవతం 21 అవతారాలు చెప్పింది. 21 అవతారాలు కాదు, అనంత కోటి అవతారాలు చెప్పి నువ్వు లెక్క పెట్టలేవయ్యా పరమాత్మ అవతారాలు. ఎందుకని? మనందరము కూడా ఆయన అవతార స్వరూపులమే. మనందరం లెక్క పెడితే కోట్ల కోట్లు అయిపోం. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఆయన యొక్క అవతారమే, ఆయన యొక్క అంశ దానిలో ఉన్నది. కాబట్టి అది తెలుసుకున్నప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు. తెలుసుకోలేకపోవడమే అజ్ఞానము, అది అవిద్య. కాబట్టి సృష్టిలో ఉన్నట్టు అనేకమైనటువంటి అవతారములు ఎత్తినటువంటి వాడు, అటువంటి వాడు ఏమయ్యాడు ఇప్పుడు? వ్యక్తము, వ్యక్తుడయ్యాడయ్యా, కనపడ్డాడయ్యా, నా ఎదురుకుండా ఉన్నాడయ్యా. ఇదిగో వేలుతో చూపిస్తాడు. ఇతడు ఆడున్నాడే, ఇతడు ఈ రాముడు మహాయోగి పరమాత్మ సనాతన అనాది మధ్య నిధన మహత పరమో మహాన్ తమస పరమః దాత శంఖ చక్ర గదాధర శ్రీవత్సవక్ష శ్రీవత్సవక్ష నిత్యశ్రీ అజయ్య శాశ్వత ధ్రువ. మానుషం వపురాస్థాయ విష్ణు ఉపాగత. విష్ణువు ఇక్కడికి మనుష్య రూపాన్ని ధరించి వచ్చేసాడయ్యా. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మమే వ్యక్తమై రాముడిగా వచ్చాడయ్యా. అంటే ఏమని కనపడింది ఇప్పటికి? శంఖ చక్ర గద ఇవన్నీ వర్ణించిందంటే ఆవిడకి రాముడికి ఎన్ని చేతులు ఉన్నట్టు కనపడుతుంది ఇప్పుడు? 2 చేతులు ఉన్నటువంటి రాముడికి శంఖం చక్రం గద అభయహస్తం ఇన్ని ఎలా పెట్టుకుంటాడండి? వ్యక్తమేష మహాయోగి, చతుర్భుజుడైనటువంటి విష్ణువు యొక్క దర్శనం జరుగుతోంది మండోదరికి ఇప్పుడు. ఆవిడ రామచంద్రులో సాక్షాత్తు శంఖ చక్ర గదాధరుడైనటువంటి శాశ్వతుడైనటువంటి అవ్యయుడైనటువంటి ధ్రువుడైనటువంటి నిత్యశ్రీ అయినటువంటి శ్రీవత్సవక్షుడైనటువంటి విష్ణుమూర్తి దర్శనం చేస్తూ ఉన్నది. కాబట్టి ద్విబాహువైన స్వామి చతుర్బాహువులో కనిపిస్తూ ఉన్నాడు ఆవిడికి. కాబట్టి నాకు అనిపిస్తుంది ఈ స్తోత్రం విన్నాక రామచంద్రమూర్తి ఒకసారి తన చెయ్యి ఇలా తడుపుకొని ఉంటాడు అని. ఎందుకని? ఇంత డ్రామా చేసిన, ఇంత కష్టపడిన వేషం వేసుకుని మానవుడిలా ఉండడానికి వస్తే పట్టేసింది ఇవిడ. నేను కొంపదీసి నేను మర్చిపోయి 4 చేతులు పెట్టుకుని వచ్చేయలేదు కదా అనిపించి ఉంటుంది. ఇంకా అసలు ఇటువంటి వాళ్ళ దగ్గర ఈ వేషాలు అవసరమా అనిపించింది ఆయనకి. వచ్చేసారి అవతారంలో పుట్టినప్పుడు చతుర్భుజుడై పుట్టాడు శ్రీకృష్ణుడు. దేవకీదేవి గర్భంలోంచి చతుర్భుజుడై వచ్చేసాడు. ఇంకా అనవసరం ఇలాంటి వేషాలు పట్టేస్తున్నారు. 2 చేతులు వచ్చి ఉన్నా పట్టేస్తున్నారు, మానవుడిగా నటించినా పట్టేస్తున్నారు. నేను ఎవడు తెలిసిపోతుంది వీళ్ళకి. ఇంకా అనవసరం ఈ కంగారంతా అని చతుర్భుజుడే అవతరించాడు శ్రీకృష్ణుడిగా పరమాత్మ తర్వాత. దానికి కారణం ఈవిడ చేసినటువంటి ఈ స్తోత్రం. శంఖ చక్ర గదాధర వ్యక్తమేష మహాయోగి అని చెప్పి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం చేసి రాముల వారు తిరిగి నమస్కరిస్తూ ఉన్నది. ఇంకా కొంచెం చెప్పవలసి ఉంది ఆవిడ కొన్ని మాటలు రాముల వారి గురించి. అలాగే ఆవిడని చూడనివ్వండి, విష్ణు రూపంలో దర్శనం చేసుకుంటూ ఉండనిద్దాం ఆ మండోదరి తల్లిని రాముల వారికి తిరిగి. ఆ తర్వాత రాముల వారు ఆడితో కొంచెంసేపు మాట్లాడాలిగా, మరి ఆయన ఏం చెప్పారో కూడా అది కూడా విందాం. ఇదంతా విన్నాక మంగళం మనం 110వ ఏకాదశాధిక శతతమ సర్గ 111వ సర్గలో 17 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం ఇవాళ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.